నిన్న రోజు నాకు ఒక ప్రశ్న వేశారు, లాస్ట్ వీక్లో ఇంకొకరు ప్రశ్న వేశారు. అదేంటంటే కమ్యూనియన్ గురించి అడిగారు. మన సంఘంలో కమ్యూనియన్ ఎందుకు చిన్నపిల్లలకి ఇస్తున్నారు అని అడిగారు. ఓకే, చిన్నపిల్లలకి ఎందుకు ఇస్తున్నారు ఇక్కడ అని అడిగారు. సో ఈ క్వశ్చన్ అడగగానే ఫస్ట్ నాకు క్వశ్చన్ అంటే, ఈ 2000 సంవత్సరంగా ఇదే కమ్యూనియన్లో జరిగింది. జస్ట్ కమ్యూనియన్ మ్యాటర్ చెప్పేసి మనం ముందుకు వెళ్తాం. కమ్యూనియన్లో ఏం జరిగిందంటే 2000 సంవత్సరంగా కమ్యూనియన్ని చాలా పవిత్రంగా చేసేసారు. ఈ కమ్యూనియన్ వలన అనేకమైన సంఘాలు వేరు అయింది. కొంతమంది ఇది క్రీస్తు శరీరం అన్నారు. క్రీస్తు శరీరం అంటే ఎగ్జాక్ట్లీ అట్ ద టైమ్ ఆఫ్ లిఫ్టింగ్ అప్ ఆఫ్ ది బ్రెడ్, ఈ బ్రెడ్ లిఫ్ట్ చేసినప్పుడు ఆ యూకరిస్ట్ అన్న ఆ రొట్టి యేసు శరీరంలో మారిపోతే నమ్ముతున్నారు. ఇలా కొంతమంది అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది కొన్ని సంఘాలు ఏం చేస్తారంటే, నేను కూడి వచ్చిన కీడికే వస్తున్నారంట. మీరు అందరూ కూడుకుంటారు సండే అది కీడికే. యోగిని ఎవరో తెలుసుకోవడానికి ఈ ప్రభురాత్రి భోజనం, హల్లెలూయా, రొట్టె ద్రాక్షరసం చిన్న పీస్, దాన్ని ఎవరు ఫైట్ చేయట్లేదు. ఇప్పుడు ఇలాగా ఎవరన్నా సంఘం పాటించిన తర్వాత నాకు చెప్పండి, అప్పుడు నేను వింటా ఇదంతా డైలాగ్ని అక్కడ అది ఫస్ట్ ఆన్సర్ చెప్పండి, తర్వాత కిందకి వెళ్ళిపోతాను. యోగిని ఎవరు నేను చెప్పడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్, రొట్టె అంటే ఏంటిది? వర్డ్. ఓకే, శరీరం అంటే ఏంటిది? దేవుని వాక్యం. అంతే శరీరం. ఇప్పుడు ఈ శరీరం తింటే వస్తుందా, వాక్యం తింటే వస్తుందా? మీరు చెప్పండి, మీకే అర్థం చేసుకోండి. ఈ రొట్టె తినే వాళ్ళు మీరు బ్రతుకుతున్నారా? వాక్యం వల్ల బ్రతుకుతున్నారా? ఒరిజినల్ సత్యము బైబిల్ ఎలా ఉంది, సంఘం సత్యం ఎలా ఉంది చెప్పాలా? ఎవడు ఇది అర్థం చేసుకుంటాడు చెప్పండి? ఈ ప్రేమ ఎవరు అర్థం చేసుకుంటారు? మీరేమో అక్కడ రాయబడింది కదే యోగిడు అయోగిడు, మీకు ఏదో యోగిడు అంటే తెలిసినట్టు. యు నో వాట్ ఈస్ వర్తీ ఆఫ్ గాడ్. యూదా ఇస్కరియోతుగా ఆపలేదే మన యేసు ప్రభు, మీరెవరు ఆపడానికి? ఓకే, ఈరోజు స్పెషల్ డే. సో స్పెషల్ వాక్యము. ఇప్పుడు మనం జోనా గురించి నేర్చుకున్నాం, కొంచెం డెబ్రా గురించి నేర్చుకున్నాం. డెబ్రా గురించి నేర్చుకున్నాం కదా కొంచెం, లేదు ఇక్కడ. ఈరోజు నేను ఆ 2 వాక్యం చెప్పట్లేదు, యోనా గురించి కంప్లీట్ చేయట్లేదు, అలాగా డెబ్రా ముగించట్లేదు. సో మనం చదవాల్సిన అధ్యాయం వచ్చేసి న్యాయాధిపతులు 4-5, అలాగే యోనా పుస్తకము 4 అధ్యాయాలు కంప్లీట్ చేయాలి. ఓకే, మీరు ఒక్కొక్కసారి చదవండి, దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతారు. ఎందుకంటే యోనా దేవుని పిలుపుకి చెందిన వ్యక్తి. సో ఫస్ట్ వర్స్ ఆఫ్ జోనా ఇస్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ టు జోనా. ఓకే, ద సన్ ఆఫ్ అమితాయ్. సో ఇట్లా ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అన్న వర్డ్ ఎట్లా ఒక అక్షరాలు ఒక పుస్తకానికి మొదటి వచ్చినట్లయితే వాళ్ళు ప్రవక్తలు అర్థం. వాళ్ళు ఎవరో ప్రవక్తలు అర్థం. ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అంటే రాసిన వాడు ఒక గొప్ప ప్రవక్త. సో అది ఆ కాలంలో. కానీ ఈ కాలంలో మనం ఉన్నాం కదా, ప్రతి వారం మనకి దేవుడి వాక్యం వస్తుంది. హల్లెలూయా. బైబిల్ తెరిచిన ప్రతిసారికి. ఆ కాలంలో అందరి చేతిలో బైబిల్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఎవరి చేతిలో బైబిల్ లేనే లేదు. మరి ఎలాగ వాళ్ళు దేవుడి వాక్యం తెలుసుకుంటారు? ప్రవక్తల ద్వారా తెలుసుకుంటారు, లేకపోతే కళల ద్వారా తెలుసుకుంటారు, లేదంటే ఎవరో దేవుడు ఆత్మ పొందిన వ్యక్తి సడన్గా వచ్చేసి మాట్లాడితే తెలుసుకుంటారు తప్ప దేవుడి స్వరం విన్నవారు ఎవరు లేరు ఆ కాలంలో. అందుకే ఎబ్రీ పత్రిక 1:1 ఆ కాలంలో నానా విధంగా దేవుడు మాట్లాడారు రాయబడింది. కానీ ఈ కాలంలో తన కుమారుడు ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు అన్నారు. సో ఈ కుమారుడు అన్న వాక్యము, కుమారుడు ద్వారా దేవుడు మాట్లాడుతున్న విషయాలు కరెక్ట్గా నూతన నిబంధన నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? న్యూ టెస్ట్మెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. మాథ్యూ నుంచి యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. మాథ్యూ నుంచి రెవల్యూషన్ బుక్లో ఏమో వస్తుంది? ద రెవల్యూషన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అని ఉంటుంది రెవల్యూషన్ బుక్లో ఫస్ట్ వర్స్. సో కుమార్ ద్వారా మాట్లాడింది కొత్త నిబంధన అయితే, పాత కాలంలో ఎవరు మాట్లాడారు? ప్రవక్తల ద్వారా మాట్లాడారు. కానీ ఆ ప్రవక్తలకు వచ్చిన మాట ఎవరిది? మరలా యేసుక్రీస్తుదే. ఆమేన్. దేవుని ఆత్మ, క్రీస్తు కలిగిన ఆత్మ, అదే ఆత్మ ఒక్కొక్కరు లోపల దిగిన తర్వాత వాళ్ళు మాట్లాడారు. సో ఇప్పుడు చూడండి, మనం ఎంత ధన్యురాలు, ధన్యుడు. అర్థమైంది కదా? వీఆర్ సో బ్లెస్డ్. అంత చెప్పండి, ఐఎమ్ సో బ్లెస్డ్. గుర్తుపెట్టుకోండి, యాజ్ ఎ క్రిస్టియన్ యు ఆర్ సో బ్లెస్డ్. చెప్పండి, ఐఎమ్ సో బ్లెస్డ్. వై? చెప్పండి, వై? ఎవరిని అడిగితే వై యు ఆర్ సో బ్లెస్డ్ అంటే, నేను దేవుడి స్వరం విన్నా అని చెప్పాలి. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్ యు ఆర్ హియరింగ్ ద వాయిస్ ఆఫ్ క్రైస్ట్. చెప్పండి, ఇన్ క్రైస్ట్ అంటే అర్థం యు ఆర్ హియరింగ్ ద వాయిస్ ఆఫ్ క్రైస్ట్. చెప్పండి, క్రిస్టియన్ మీన్స్ వన్ హూ హియర్స్ ద వాయిస్ ఆఫ్ క్రైస్ట్. ఆమేన్. సో ఇది ఎంత ధన్యత చెప్పండి, ధన్యత కదా? నేను మొదటిగా ఒక ప్రసంగం చేస్తాను. ఫస్ట్ ప్రసంగం నాకు నచ్చిన ప్రసంగంలో అది గొప్ప ప్రసంగం. అది జాన్ 21st చాప్టర్ చెప్పిన. జాన్ 21st చాప్టర్ నుంచి చెప్పిన. అది పవన్కి తెలుసు. ఇది ఇక్కడే చాలాసారికి నేను కూడా నేర్పించిన. గుర్తుంది కదా? యేసుక్రీస్తు పునరుద్ధానం అయిన తర్వాత శిష్యులందరూ ఏం చేశారో? ఖాళీగా కూర్చున్నారు. ఏ పని చేయాలని తెలియట్లేదు. యేసుక్రీస్తు కనిపించలేదు. కానీ యేసు ప్రభు మరణం అయి తిరిగి లేచి వాళ్ళకి కనిపించారు. వెయిట్ చేయమన్నారు. టారీ ఇన్ జెరూసలేం అని చెప్పారు. వెయిట్ చేయండి అన్నారు. అంటిల్ యు ఆర్ క్లోత్డ్ ఫ్రమ్ అబౌవ్ అన్నారు. పరిశుద్ధ ఆత్మతో నిన్ను కమ్మినంత వరకు
ఆగు అన్నారు. సో వాళ్ళు ఆగి ఉన్న సమయంలో ఏం చేయాలో తెలియట్లేదు. ఆ సమయంలో పేతురు ఏమన్నారు, గాలిగా కూర్చోకుండా రండి, సముద్రం చూస్తున్నారు. సముద్రం ఇప్పుడు ఇదే గలీలే సముద్రంలో ఎన్నోసారి యేసు ప్రభుతో ఆటలాడుతున్న రోజులు ఉన్నాయి. ఓకే, వాక్యం విన్న రోజులు ఉన్నాయి. అదే సముద్రంలో కూర్చున్నప్పుడు చదువుతాం ఒకసారి, జాన్ 21st చాప్టర్. అటు తరువాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధం ఏదనగా, సీమోను పేతురును, దిదుమా అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతానయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. ఓకే, అందరూ కూడుకున్నారు. ఎక్కడ ఉన్నారు? సీ ఆఫ్ టిబెరిస్. అందరూ చెప్పండి, సీ ఆఫ్ టిబెరిస్. చెప్పండి, తిబెరియా ప్రాంతము. ఇది ఆల్రెడీ మన మ్యాప్లో చూస్తాం. గలిలియా లేక్ చూపించినాం కదా మీకు మ్యాప్లో. గలిలియా లేక్లో ఒక సైడ్ అనమాట టిబెరియాస్ అన్న సీ ఆఫ్ టిబెరిస్. ఆ స్థలంలో అందరూ 6 కూర్చున్నారు. ఎంతమంది? 7 7 జస్ట్ లెక్క పెట్టండి ఫాస్ట్గా. 6 members ఆర్ 7 members? 7 members ఉన్నారా? ఓకే, సో 7 members ఆర్ సిట్టింగ్ దేర్. ఓకే, సీ ఆఫ్ టిబెరిస్లో 7 members కూర్చున్నారు. ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు? సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా. ఓకే, నేను ఖాళీగా ఉన్న సమయంలో ఏదో ఒకటి పని చేయాలని, ఆల్రెడీ తెలిసిన పని చేయాలని అనుకున్నారు. ఏ పని చేయాలనుకున్నారు? చేపలు పడడం వాళ్ళకి రెగ్యులర్ వర్క్ కాబట్టి, పాతకాలంలో ఇదే చేస్తాం కాబట్టి ఆ పాతకాలం విషయంలో వెళ్తున్నారు. ఓకే, తర్వాత మేమును నీతో కూడా వచ్చేదమని. సో మిగిలిన వాళ్ళు కూడా ఏం చేశారు? ఆ పాతకాలంలో అదే బిజినెస్కి చేయడానికి అందరూ ఓకే చెప్పేశారు. నేను ఇదే ఈరోజు మన వాక్యంగా చెప్పబోతున్నాను మీకు. ఒకరు లీడ్ చేస్తున్నాడు, ఇంకొకరు ఫాలో చేస్తున్నారు. ఓకేనా? ఒకరు లీడ్ చేస్తున్నాడు, ఇంకొకరు ఫాలో చేస్తున్నాడు. కానీ లీడ్ చేసిన వ్యక్తి గుడ్డిగా ఉంటే, ఇఫ్ ఈస్ ఎ బ్లైండ్ పర్సన్, ఆల్ పీపుల్ విల్ బి బ్లైండ్. నిన్న రోజు నాకు ఒక ప్రశ్న వేశారు, లాస్ట్ వీక్లో ఇంకొకరు ప్రశ్న వేశారు. అది ఏంటంటే కమ్యూనియన్ గురించి అడిగారు. మన సంఘంలో కమ్యూనియన్ ఎందుకు చిన్నపిల్లలకి ఇస్తున్నారు అని అడిగారు. ఓకే, చిన్నపిల్లలకి ఎందుకు ఇస్తున్నారు ఇక్కడ అని అడిగారు. సో ఈ క్వశ్చన్ అడగగానే ఫస్ట్ నాకు వచ్చిందంటే, ఇప్పుడు ఇదే వాక్యమే. ఈ వాక్యం ఎలా ఉంది? మీరు చెప్పండి, ఈ వాక్యం ఎలా ఉంది? పేతురు గారు నీ దేవుడు అభిషేకించారు. ఏం చెప్పారు పేతురు గారికి దేవుడు? ఈ బండ మీద నేను నా సంఘంను కడతాను అన్నాడు. ఓకే, నువ్వు అపోస్తులని చెప్పారు. 12 మందిని దేవుడు ఏం చేశారంట? మత్తయి 10:1 మీరు అపోస్తులని చెప్పారు. అపోస్తులుగా అభిషేకించారు. అందరికీ ఇద్దరిద్దరుగా గ్రామంలో పరిచర్యకి పంపించారు. సాతాను కింద పడడం వాళ్ళకి కల్లారా అనుభవించినట్టు చేశారు. అంతే కదా? ఇదంతా చేసిన తర్వాత, అంటే పరలోక అనుభవాలన్నీ వాళ్ళు పొందిన తర్వాత వెనక పడవచ్చా పడకూడదా? వెనక పడాలా? పరలోక సంబంధమైన వరములు, పరిశుద్ధాత్మ వర శక్తులు అన్నీ వాళ్ళు పొందుకున్న తర్వాత ఎలాగ వెనక పడతారు? సో ఇక్కడ లీడర్ ఏం చేస్తున్నాడు? గుడ్డితనంగా ఏమన్నాడు? చేపలు పడతా అంటున్నాడు. బైబిల్ లేదు ఆ కాలం, జాగ్రత్తనండి. బైబిల్ అంతగా అందరి చేతిలో లేదు. ఇప్పుడు పేదల చేతిలో బైబిల్ ఉంటే అందరు సముద్ర తీరంలో కూర్చుని బైబిల్ చదివి ఉంటారేమో. పాత నిబంధన బుక్ అప్పటికి రెడీగా ఉంది. కానీ బైబిల్ అందరి చేతిలో ఈజీగా వచ్చిన బుక్ కాదు, ఓన్లీ దేవాలయంలో ఉంటుంది. సో అలాగున్నప్పుడు చేపలు పడతాను అన్నప్పుడు మిగిలిన వాళ్ళు ఏం చెప్పాలి? వాట్ అదర్స్ హావ్ టు సే? జీసస్ టోల్డ్, యేసయ్య ఆల్రెడీ మనకి చెప్పారు. ఏం చెప్పారు? ఎక్కడగా మీరు చేపలు పట్టకూడదు, మనుషుల్నే పట్టుకోవాలని చెప్పారు కదా. ఎవరో ఒకరు చెప్పి ఉండాలి కదా, ఇది కారణం. కానీ లీడర్ని ఒకరు చెప్పగానే అందరూ ఏం చేస్తాం? కళ్ళు మూసుకొని ఒప్పుకుంటున్నాం, ఈయన కరెక్ట్గానే చెప్తారన్న ఒక భావనలో ఉన్నాం. అర్థం చేసుకోండి. అయితే జీవితంలో ఏమైందంటే, ఈ 2000 సంవత్సరంలో క్రైస్తవ సమాజంలో పెద్దవాళ్ళు ఏం చెప్పారో అది చిన్నవాళ్ళు ఒప్పుకున్నారు. హల్లెలూయా. దానివల్ల వచ్చిన కారణం ఏంటంటే, వీళ్ళు జ్ఞానులు, వీళ్ళు కరెక్ట్గానే ఆలోచన చేసి ఉంటారని చెప్పేసి అందరూ ఏం చేశారు? కళ్ళు మూసుకొని కొన్ని విషయాల్ని అక్సెప్ట్ చేసుకున్నారు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కాపీ పేస్ట్ చేశారు. మీరు ఒక సేవకులు ఆ కాలం, నేనే ఉన్నాను అనుకోండి, నేను కన్నా మీరు కన్నా ఒక ఆలోచన చేయండి. మనం ఒక పాట పాడతాం. నేను ఒక పాట రాసిన అనుకోండి, చాలా పాట రాస్తున్నాం. ఇప్పుడు పాట రాసినప్పుడు నా మైండ్లో ఎలా ఉంటుంది? ఫస్ట్ మైండ్, మన యావరేజ్ మైండ్ సెట్ ఏముంటుంది తెలుసా? లీడర్ మైండ్ సెట్ వేరు ఉంటుంది, యావరేజ్ మైండ్ సెట్ వేరు ఉంటుంది. యావరేజ్ మైండ్ సెట్లో థింక్ చేస్తే ఏంటంటే, మన అంతా ఎలా పాట రాద్దామని అనుకుంటుంది. మన పాటలన్నీ హిట్ అవుతుందా, మన పాటలు అంత సూపర్గా ఉంటుందా? మీరు ఏదైనా తెలియకుండా ఒక వాక్యం దేవుడు ఇచ్చినా కూడా మీరు ఏమనుకుంటారు మైండ్లో? అంత పెద్దగా ఇది నార్మల్ వాక్యమే అని అనుకుంటారు. ఇది పేరు యావరేజ్ మైండ్ సెట్. లీడర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఎవడు రాయలేని పాట నాకు వచ్చింది నేను రాదా అనుకుంటాడు. హల్లెలూయా. అర్థమైందని చెప్పింది? ఓకే, జాగ్రత్త ఉండండి. అర్థమైందని చెప్పింది. లీడర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? దేవుడు నాకు ఈ పాట ఇచ్చారని అనుకుంటాడు.
ఖచ్చితంగా ఈ పాట హిట్ అవుతుంది అని తలంపులతోనే రాస్తాడు. కానీ యావరేజ్ మైండ్ సెట్లో ఉన్నవాడు రాస్తున్నప్పుడు ఎట్లా రాస్తాడు? మన అలాంటి వాళ్ళు ఎట్లా రాస్తాం, ఎంత పెద్ద వాళ్ళు రాస్తారు కాబట్టి మనం రాసింది అంత పెద్దగా ఉండదు అనుకుంటాం. ఇది జస్ట్ అక్షరాలు. ఎవరిచ్చారు ఇది? జ్ఞానం ఎవరిచ్చారో చెప్పండి. జ్ఞానము తెలివి ఎవరిచ్చారు? అందరు చెప్పండి. సో ఇఫ్ యూ హ్యావ్ ద సేమ్ కాన్సెప్ట్, జాగ్రత్త అండి, జ్ఞానము తెలివి వివేచన ఎవరి ద్వారా వస్తుంది? దేవుడి ద్వారా వస్తుంది. మీది కాదు కదా. మీది కాదునప్పుడు మీరు ఎందుకు మిమ్మల్ని ఇంక్లూడ్ చేసేసి నా వల్ల కాదు అని అనుకుంటారు? ఆ పాయింట్ అర్థమైందా? మీరు రాస్తున్నప్పుడు వచ్చిన తలంపులు ఎవరిది ఉండాలి? ఎవరిది ఉంటుంది? దేవుడు వాక్యం దేవుడిది కదా. దేవుడే మీ లోపల నుంచి రాసినప్పుడు మీరు ఎందుకు తక్కువగా అంచనా చేస్తున్నారు? తక్కువ అంచనా. కరెక్టా? అర్థమైందా? అర్థమైందా లేదా? యూ డోంట్, ఇఫ్ యూ ఆర్ థింకింగ్ అబౌట్ యూ ఓన్లీ, యూ హ్యావ్ దట్ ఫీలింగ్. బట్ ఇఫ్ యూ లీవ్ యువర్ సెల్ఫ్, మీరు చనిపోయిన వారు అనుకున్నట్లయితే ఆ వాక్యం దేవుడు ఇచ్చారని నమ్ముతారు మీరు. ఆమేన్. అప్పుడైతే మీ పాట ఖచ్చితంగా వస్తుంది అనుకుంటారు. కానీ ఎవరికి తెలియదు ప్రాసెస్. ఏం తెలియదు ప్రాసెస్? ఒక పాట రిలీజ్ చేయాలంటే ఎవరికి ప్రాసెస్ తెలియదు. ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎక్కడ మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఎక్కడ ఉంటుంది, ఎవరికి తెలియదు. కనుక వాళ్ళు ముందుకు వెళ్ళరు. పాటలో వచ్చి ఉంటుంది చాలా మందికి, కానీ అట్లనే డైరీలో పడి ఉంటుంది. హల్లెలూయా. సార్ నేను ఒక సేవకుడిగా చూడండి, నేను సేవ చేస్తున్నాను 2015, 2011 నుంచి సేవ చేస్తున్నాను. కానీ నెవర్ ఐ ఫెల్ట్ ఐఎమ్ ఏ పాస్టర్. కానీ నేను సేవకుడు అయితే నా మనసులో వచ్చింది ఎప్పుడు 2015లో దేవుడు సేవ చేయమన్నప్పటికీ నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. చేస్తూనే ఉన్నాను. రోజు రోడ్లో ఎక్కడ పడితే ఆటోలో, రైల్వే స్టేషన్లో చేస్తున్నా. అప్పుడు మైండ్లో ఏమంటుంది? సేవకుడు అంటే ఎవరు చేయాలి? ఈ ప్రాసెస్ ఏంటిది? అయ్యో వీళ్ళందరూ కాలేజ్ వచ్చి కూర్చొని చదివిన తర్వాత వచ్చేవాళ్ళ? కాలేజ్ డిగ్రీస్ 3 years 4 years చదివిన తర్వాత డిగ్రీస్ రా అట్లన్నా ఉందా? లేకపోతే ఎట్లా ఎవరన్నా అటెస్ట్ చేస్తారా? లేదంటే గవర్నమెంట్కి ఎలా చెప్తారా నేను పాస్టర్ అని చెప్తారా? ఎన్నో తలంపు నాకు వచ్చింది. మరి నేను సేవకుడు ఎలా చెప్పుకోవాలి? మనకు తెలీదు. అందువల్లనే మనం సేవ చేసుకుని పోయినాం. మనకు అదంతా అవసరం లేదు, మనం సేవ చేసిపోతాం పోయినాం. ఒక చర్చ్ అంటే చర్చ్ రిజిస్టర్ చేయాలని కూడా మనకు తెలియదు. చర్చ్ ఎట్లా, ఎవరు రిజిస్టర్ చేస్తారు, గవర్నమెంట్ వచ్చి చూస్తారా, వెరిఫై చేస్తారా, ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. కానీ మనం కొంతమంది ఏం చేస్తాం, అట్లనే ఆగిపోతాం, ముందుకు వెళ్ళము. కానీ ముందుకు వెళ్తే 100% మనం సక్సెస్ అవుతాం. ఆమేన్. ఈ తలంపులు దేవుడిని తలంచుకుంటేనే సక్సెస్ అవుతాం. వెతికిన వారికి దొరుకుతారు. ఆమేన్. దేవుడైనా బైబిల్ చెప్తుంది 29 అధ్యాయం 13వ వచనంలో, సీక్ మీ యూ విల్ ఫైండ్ మీ, సీక్ మీ విత్ ఆల్ యువర్ హార్ట్. 29:13 జెర్మయా గ్రంథంలో ఉంటుంది. సీక్ మీ అండ్ యూ విల్ ఫైండ్ మీ, సీక్ మీ విత్ ఆల్ యువర్ హార్ట్. అంత చెప్పండి, ఆల్ యువర్ హార్ట్. ఇప్పుడు ఈరోజు ఒక మన్నా ఫుడ్స్ని మనము ఒక 2 నెలల ముందు పెట్టాం. మాకు ఈ బిజినెస్కి ఎటువంటి సంబంధం లేదు. ఓకేనా? ఒక బిజినెస్ ఎలాగ ఒక బండి తీసుకుని పెట్టాం. ఎవరికి, నాకైతే అనుభవం లేదు. మనకు అనుభవం అంతా ఆ బండి దగ్గర కూర్చొని తినడం, అంతేగాని అనుభవం లేదు. ఆ బండి ఎక్కడి నుంచి వస్తుంది, వాడికి ఏ లైసెన్స్ ఉంది, మనకి ఏం తెలీదు. నాకు ఏంటంటే ఒక దాని మీద దృష్టి పెడితే మొత్తం తెలుసుకోవాలని ఆశ. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరిని పెళ్లి చేసుకుంటే వాళ్ళు మొత్తం తెలుసుకోవాలి. తెలుసుకోవాలి వద్దా? ఆఫ్ ఉండకూడదు. మీరు ఆఫీస్లో ఉంటాడో ఆమె ఇంట్లో ఉండకూడదు. కంప్లీట్గా అమ్మాయి గురించి తెలుసుకోవాలి. అంటే ఒక కంపెనీ ఉంటే కంపెనీ మొత్తం తెలుసుకోవాలి. ఒక జాబ్లో ఉంటే ఆ జాబ్లో ఉన్న ప్రొఫైల్ మొత్తం తెలుసుకోవాలి. ఇంకా హయ్యర్ అంటే తెలుసుకోవాలి. నాకు మరలా మీకు అందరికి ఒక మంచిదని చెప్తాను. మీరు ఒక జాబ్ చేస్తే ఆ జాబ్ మాత్రం తెలుసుకున్నారు, ఫస్ట్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఆ జాబ్ ఎలాగ పెర్ఫెక్ట్గా చేయాలి, ఎఫెక్టివ్గా ఎలా చేయాలి. ఎఫెక్టివ్ అంటే ఏంటిది? పర్ఫెక్ట్ అంటే ఏంటిది చెప్పండి. పర్ఫెక్షన్ అంటే ఇచ్చిన పనిని కంప్లీట్ చేయాలి. ఎఫెక్టివ్నెస్ అంటే ఏంటిది? ఇచ్చిన పనిని తక్కువ టైంలో కంప్లీట్ చేయాలి. వేరే విధంగా వ్యత్యాసంగా చేసి అదే జాబ్ని ఫాస్ట్గా కంప్లీట్ చేసి టైం సేవ్ చేయడం ఎఫెక్టివ్నెస్. తర్వాత అప్డేషన్ చేయాలి. ఏది? ఈ పనిని వేరే విధంగా చేయాలని నెక్స్ట్ సాఫ్ట్వేర్ లెవెల్లో, లేదంటే నెక్స్ట్ ఏదన్నా. ఇప్పుడు ఉడిచినా కూడా, ఇప్పుడు ఉడిచిన విషయాలు కదా, చీపురు కదా అటు ఉడుస్తున్నారు. అట్లనే చివరి వరకు ఉడిస్తే బాగుంటుందా? 20 సంవత్సరాల ముందు చీపురు ఉడిచినా ఇప్పుడు కూడా ఉడిచిన బాగుంటుందా? ఎట్లా ఉండాలంటే అట్లీస్ట్ ఆ యూజ్ చేసిన ఆబ్జెక్ట్స్ మారాలి కదా. ఇప్పుడు చూసారా, కొన్ని చీపుర్లో ఉంటుంది, జస్ట్ ఇట్లా పెట్టుకున్నప్పుడే అదే ఓపెన్ అవుతుంది, అదే క్లోజ్ అయిపోతుంది. అంటే ఏమంటారు, ప్యాన్ ఉంటుంది కదా, ప్యాన్ అటాచ్డ్ ఉంటుంది, అట్లనే అది క్లోజ్ అవుతుంది. ఎవడో ఆలస్యం చేస్తున్నాడు కదా, అట్లా మనం థింక్ చేయాలి. సో ఎవడో ఒక జాబ్లో ఉండేసి నెక్స్ట్ లెవెల్లో థింక్ చేస్తాడో వాడు పెద్దగా అయిపోతాడు. చేస్తున్నాము అదే జాబ్, ఓకే చాలు కంఫర్టబుల్ పొజిషన్లో ఇది బాగుంది, నాకు 8 నుంచి 5 గంటలు అని ఉన్నవాడు పెరగడు. హల్లెలూయా. సో నేను ఇప్పుడు ఏదో ఇదంతా ట్రై చేస్తున్నానంటే, శిష్యుడు లీడరు, ఆ లీడర్ చెప్పాడు, లీడర్ ఏమన్నాడు? చేపలు పట్టడానికి పోతానన్నాడు. మిగిలిన వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? మిగిలిన వాళ్ళు ఏం చేయాలి? లేదు
యేసుప్రభు అనగా అలా చెప్పాలి కదా. అలా చెప్పకుండా వీళ్ళు కూడా నేను కూడా వస్తాననే సార్. ఇది నాకు కష్టం. ఈ 2000 సంవత్సరంగా ఇదే కమ్యూనియన్లో జరిగింది. జస్ట్ కమ్యూనియన్ మ్యాటర్ చెప్పేసి మనం ముందుకు వెళ్తాం. కమ్యూనియన్లో ఏం జరిగిందంటే 2000 సంవత్సరంగా కమ్యూనియన్ని చాలా పవిత్రంగా చేసేసారు. ఈ కమ్యూనియన్ వలన అనేకమైన సంఘాలు వేరు అయింది. కొంతమంది ఇది క్రీస్తు శరీరం అన్నారు. క్రీస్తు శరీరం అంటే ఎగ్జాక్ట్లీ అట్ ద టైమ్ ఆఫ్ లిఫ్టింగ్ అప్ ఆఫ్ ది బ్రెడ్. ఈ బ్రెడ్ లిఫ్ట్ చేసినప్పుడు ఆ యూకరిస్ట్ అన్న ఆ రొట్టి యేసు శరీరంగా మారిపోతే నమ్ముతున్నారు. ఇలా కొంతమంది అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది కొన్ని సంఘాలు ఏం చేస్తారంటే ఇది కాదు, క్రీస్తు శరీరమే, అది దేవుని వాక్యం. అర్థమైందా లేదా? దిస్ ఆఫ్టర్ ఆల్ బ్రెడ్. ఇది ఆ బ్రెడ్. ఈ బ్రెడ్ క్రీస్తుగా మారదు. మీరు యేసు వాక్యం వెంటనే, యేసు వాక్యం తింటేనే అదే క్రీస్తు శరీరంగా మారుతుంది. కానీ ఇది కేవలం రొట్టి. కానీ దేవుడు చేయమన్నారు కాబట్టి చేస్తాను అన్న వాళ్ళు ఉన్నారు. ఈ రెండు ఎవరు కరెక్ట్ నేను చెప్పడానికి రాలేదు. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక్కొక్క సంఘం తలంచుకున్న విషయాలు చెప్తున్నాను. ఇది ఈ సంఘం మారింది, సంఘము వేరుపడింది, డివిజన్స్ వచ్చింది. సో ఫర్గెటింగ్ అబౌట్ డివిజన్స్. నేను ఎలాంటి వ్యక్తి అంటే వీళ్ళందరూ చేస్తారు కదా. ఇప్పుడు క్యాథలిక్లో ఒకవేళ మీరు జాయిన్ అయి ఉంటే ఇట్లనే చేస్తారు. 2000 సంవత్సరం ముందు అదే చేసేవారు, ఇప్పుడు కూడా అదే చేసేవారు. ఒకటే ఎక్స్ట్రా యాడ్ చేశారు, నీతో ఉందురు కాక. అంత ఫాస్ట్ పర్ఫెక్ట్. మీ ఆత్మతో మీరు చెప్పలేదు అంతకుముందు కాలంలో మీ ఆత్మతో చెప్పలేదు, నీతోనే ఉందును కాక అన్నారు. అంటే సమాధానం పలకంటే నీ ఆత్మతో అనేది స్పిరిట్ వర్డ్ ఎక్స్ట్రా యాడ్ చేశారు. మధ్య కాలంలో ఎప్పుడు యాడ్ చేశారు. కానీ దాని ముందు ఒరిజినల్గా అలా చెప్పలేదు. ఓకే, ఇట్లా ఒక చిన్న వేరియేషన్స్ తప్ప మిగతా దాన్ని సేమ్ ఫామ్లో చూడండి. ఎందుకంటే యజమానుడు చూసి దానికి అసిస్టెంట్గా ఉన్న వ్యక్తి ఏం చేశాడో అదే చూసి చేసాడు. మీరు చూడండి, ఇక్కడ ఇది ఉందనుకో, పట్టుకోవా, ఇట్లా పట్టుకున్నారంటే అంటే ఇది కప్పు. ఓకే, కప్పు కూడా ఎట్లా పెట్టారు వాళ్ళు, ఈ కర్చీఫ్ తీసుకుని అలా పెడతారు. అది కూడా మార్చలేదు. ఇంకా అది మార్చకుండా అది కూడా తీయాలని కూడా కరెక్ట్గా ఇట్లా పెట్టి పక్కన పడేస్తారు చూసారా. ఆ పక్కన కూడా ఒక అసిస్టెంట్ ఉండాల్సిందే ఖచ్చితంగా. నేను ఆలోచిస్తాను వీడి అసిస్టెంట్కి ఎట్లా అయ్యండి అని నేను ఏమో థింక్ చేస్తాను. కరెక్ట్గా వీళ్ళకి మాత్రం అసిస్టెంట్ నా సంఘం స్టార్ట్ చేస్తే పక్కన ఎవరు అసిస్టెంట్ లేదు. మనం కూడా ఒక డ్రెస్ వేసేసుకున్న తర్వాత వాడికి ఒక డ్రెస్ వేసుకుని పక్కన ఉండేసి ఇట్లా కప్పులు కరెక్ట్గా ఇవ్వడం కరెక్ట్ టైంకి వస్తారు. ఎట్లా కరెక్ట్ టైంకి వస్తున్నారని అనుకుంటారు. ఇప్పుడు క్యాథలిక్ చర్చకి వచ్చినాం ఎట్లా వీళ్ళు కరెక్ట్గా నీతో ఉందురును కాక అంటే ఒకటి పక్కన నేను చూస్తా నిద్రపోతుండ్రు, నీతోను ఉందురు కాక వీడు కూడా చెప్పిండు, నిద్రలో ఉన్నా కూడా కరెక్ట్గా చెప్పిండు. అలవాట్లో పొరపాటు. నేనేమంటున్నాను, ఇది కరెక్టా కాదా నేను వివాదం చేయట్లేదు. నేను ఒకటే మీకు చెప్తాను. ఎందుకంటే లీడరు వెళ్తానన్నాడు, చెప్పిన లీడరు సముద్రానికి చేపలు పట్టడానికి వెళ్తున్నారు. మిగిలిన వాళ్ళు ఏం చెప్పారు, అంతే చేశారు, మీతోను వచ్చిందురు కాక అన్నారు. ఇదే ప్రాబ్లం. నా ప్రాబ్లం అంటే నన్ను క్వశ్చన్ అడిగారు అందరూ, నన్ను వచ్చి క్వశ్చన్ అడుగుతున్నారు. మీ సంఘంలో పిల్లలకి ఎందుకు ఇస్తారా క్వశ్చన్ అడిగారు. ఈ క్వశ్చనే తప్పు అంటున్నా నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటున్నా, ఎట్లా అంటే అన్నా ఇది ఈ రెవల్యూషన్ ఏంటి అడిగితే ఎంత బాగుంటుంది. వాట్ ఈస్ దిస్ రెవల్యూషన్ ఆఫ్ గివింగ్ బ్రెడ్ టు ద చైల్డ్ అని అంటే బాగుంటుంది. కానీ వీళ్ళు ఏదో అడుగుతారు, మీరు ఎందుకు ఈ తప్పు చేస్తారని అడుగుతున్నారు. ఆ తేడానే అడుగుతున్నా. వై? బికాస్ ఐఎమ్ జస్ట్ మేకింగ్ ఇట్. అందరూ పాటించినప్పుడు ఇది పవిత్రంగా ఉన్నది కనుక ఎవడు ముట్టలేదు అర్థం. అర్థమైందా నేను చెప్పింది రామ్? ఇది పవిత్రం అనుకుని ఏం చేస్తారు వీళ్ళందరూ, దీని మీద డిస్కషన్స్ ఎక్కువగా పెట్టలేదు. ఏముంది, కమ్యూనియన్ చేయమన్నారు, చేసేస్తే అయిపోతుంది కదా అని యజమానుడిని చూసి ఇప్పుడు పాస్టర్, ఇప్పుడు నేను చెప్పిన కదా, పాస్టర్ కింద ఒక అసిస్టెంట్ ఉంటే ఆ పాస్టర్ ఏం చేస్తాడు చూస్తుంటాడు కదా, ఎట్లా ప్రార్థన చేస్తాడు, ఫస్ట్ ప్రేయర్ చేస్తున్నాడు, తర్వాత టెస్టిమనీ చెప్తున్నాడు. అంటే ఇది ఫాలో చేసి వాడు సంఘం పెట్టినప్పుడు ఎగ్జాక్ట్గా ఫాలో చేస్తాడు తప్ప, సరే ఎందుకు ఈ పాస్టర్ ఇలా చేస్తారు, ఇలా చేయాలి అవసరం ఉందా, వేరే విధంగా చేయొచ్చా, బైబిల్ ఇలానే ఉందా అని వెరిఫై చేయడానికి ఎవరికి సమయం లేదు. నాకు తెలిసిన వరకు 99% పీపుల్, 99% నేను చెప్పిన కదా, యావరేజ్ పీపుల్, దే కంఫర్టబుల్ పొజిషన్ ఆల్రెడీ ఉంది కదా, ఎందుకు మనం మార్చుకోవాలి, వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళు ఆలోచన చేసి ఉంటారా, నా బుర్ర వాడికన్నా గొప్పదా అన్న వారే ఎక్కువ. అర్థమైందా లేదా? పాట రాయాలన్నప్పుడు కూడా ఓ పెద్ద వాడు రాశారు, మీరు ఇళయరాజా పాటని ఓవర్గా అనుకుంటారు, కానీ మీకు కూడా అదే జ్ఞానం దేవుడు ఇవ్వగలరు అన్న విషయాలు మీరు మర్చిపోతారు. ఇదే నా బాధ. అని ఒక్కరికే వస్తుంది ఆ థాట్, అందరికి వస్తే ఎంత బాగుంటుంది, ఎంత మంచి మంచి పాట వస్తుంది. వాలిని ఒక పాయింట్ ఉన్నాడు తమిళనాడులో, వాడు చెత్తవాడు అంటే కానీ నేషనల్ అవార్డు వచ్చినవాడు. వాడు ఎట్లా పాట రాస్తారంటే వాళ్ళు, మీరు పాటలు చూస్తే చాలా బాగుంటుంది, మీరు కూడా పాడిన పాటలే నేను చాలా చెప్పగలను. వాలిన అతని వ్యక్తిని పాడే పాటలు మీరు చాలా మంది పాడతారు, చాలా ఇదిగా ఉంటుంది.
కానీ ఆ వర్డ్స్ అని చూస్తే చాలా చెత్తగా ఉంటుంది, చాలా లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది. లోకల్ ప్లస్ పెద్దగా ఏముంటుంది, మీనింగే ఉండదు. రైమింగ్స్ కోసం ఇష్టం వచ్చినట్టు పెట్టేసి ఉంటాడు. బట్ నేషనల్ అవార్డు పొందినాడు. కొంతమంది మంచిగా రాస్తారు కానీ వాళ్ళు నేషనల్ అవార్డు రాదు. వాళ్ళ అక్షరాలు అంత లోతైన మర్మం ఉంటుంది కానీ రాదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా, మీరు ఒక యూనిక్ క్యాండిడేట్. చెప్పండి, మీరు యూనిక్ క్యాండిడేట్. దేవుడు మీతో మాట్లాడుతున్న విషయాలు జాగ్రత్తగా రీసెర్చ్ చేయండి. దేవుడు మీతో మాట్లాడిన విషయాలు జాగ్రత్తగా పట్టుకోండి. ఇంకా లోతైన విషయాలు బైబిల్లో చాలా ఉంది. లోతైన విషయాలు దేవుడు బైబిల్. నేను చెప్పింది ఇప్పుడు నేను చేసిన సంఘమే కరెక్ట్ నేను చెప్పను. కాబట్టి మీరు సంఘం పెట్టినప్పుడు కొత్తగా ట్రై చేయండి. ఆమేన్. ఇదే కరెక్ట్ అని ఒప్పుకోవద్దు. ఆమేన్. అందరు పెద్దవాళ్ళు మాట్లాడి వినండి, పెద్దవాళ్ళ మాటలు వినండి, ఇంకా అప్డేట్ చేయండి, అప్గ్రేడ్ చేయండి అంటున్నా. ఎఫెక్టివ్గా చేయండి. హల్లెలూయా. ఆమేన్. సో కమ్యూనియన్ విషయంలో మరలా చెప్తున్నాను, జస్ట్ ఒక లాజిక్ చెప్తున్నాను. అందరూ చేశారు కాబట్టి నేను చెప్పింది తప్ప. పాయింట్. ఈ 2000 సంవత్సరంగా ఇదే చేశారనుకుంటాం అందరూ, పెద్ద సేవకులందరూ. నేను ఆపోజిట్గా చేస్తాను అనుకోండి, ఇది తప్ప. ఫస్ట్ పాయింట్. మీరు నన్ను ఎలాగ తప్పు పడుతున్నారు, ఎలా తప్పు పెట్టేస్తున్నారు, మిగిలిన వాళ్ళని, అంతే కదా. మీరు ఎలాగ చెప్పాలి నాకు, ఎప్పుడు నేను తప్పు అవుతాను, బైబిల్కి విరోధంగా చేస్తే నేను తప్పు అవుతాను. మరి అయితే 2000 సంవత్సరంగా చేసిన వాళ్ళు తప్పు చేసి ఉంటే నేను చూపిస్తే మీకు అయితే అన్నీ తప్పు అయిపోతుంది కదా. అందుకే నేను చూపించలేదు. నేనేమంటున్నాను, సత్యం చెప్తున్నాను, మరలా చెప్తున్నాను. సేమ్ థాట్. ఒక పాట వచ్చినట్లయితే మీరు ఏమనుకుంటున్నారు, మీకు ఐడియా అర్థమని తిరిగి చెప్తున్నాను, అర్థమవుతా. మీరు పాట వస్తే ఏమనుకుంటారు, ఒక అర్థం వచ్చింది, మీరు ఫీల్ ఎలా అవుతున్నారు, ఏదో మామూలుగా వచ్చింది అనుకుంటారు. అది వద్దు అంటున్నా. ఐ వాంట్ టు కిండల్ యువర్ స్పిరిట్. డోంట్ ఫీల్ దట్ యు ఆర్ లిటిల్. యూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆమేన్. You have the spirit of God. I have the spirit of God. Please, spirit of God only is giving you the word. So it is God word directly. దేవుడు వాక్యం ఆ కాలంలో ప్రవక్తలకు వచ్చింది, కానీ ఈ కాలంలో మీకు వచ్చింది. మీరే blessed. Blessed are those who hear my word and read it loud and do it. ఇదంతా గొప్ప వాళ్ళు. ఎవరు ఇప్పటికి అది సొంతకారము అంటే ఎవరు సొంతం, దానికి ఎవరు దానికి తమిళ రావచ్చు, ఇంగ్లీష్లో. Who is blessed now? According to Revelation 1:3, what it says? Blessed are you who read this word of prophecy aloud. అనే కదా. ఆ కాలంలో ఎవరన్నా రీడ్ చేస్తారా ఇట్లా? లేదు, మీరే రీడ్ చేస్తున్నారు. సో యు ఆర్ బ్లెస్డ్ అండ్ యు ఆర్ గోయింగ్ టు డూ ఇట్. యు ఆర్ బ్లెస్డ్. హూ నోస్ బెటర్ థింగ్స్ నౌ? ఎవరికి అంత తెలుసు ఇప్పుడు? నీకు నాకే తెలుసు. హల్లెలూయా. అట్లీస్ట్ అంత అంటే అట్లీస్ట్ బైబిల్ మనం చదివి ఉన్నాం. పాతకాలంలో ఉన్న మనుషులు బైబిల్ ముట్టలేదు. అక్కడ దేవాలయంలో వెళ్ళినప్పుడు గంట సేపు చెప్పిన వాక్యాలు విన్నారు. మీరు నేను అట్లా కాదు కదా, ప్రతి నిమిషం టీవీలో పెట్టి వింటున్నాం మెసేజెస్. మన గొప్పలు కదా. అందుకే యూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నమ్మండి, ఐ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ ఎవ్రీ ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్ ఐ విల్ ఎలివేట్ ఇట్. డోంట్ సబ్సైడ్ ఇట్. అంటే మీరు తక్కువ అంచనా చేయొద్దు. దేవుని ఆత్మ ద్వారా వచ్చిన విషయాల్ని గొప్పగా ఫీల్ అవ్వండి అంటున్నా. దేవుడు నాకు ఇచ్చారని నా తలంపు రండి. అది మీరు రాసినప్పటికీ మీరు తక్కువ అంచనా, కానీ మీ ఆత్మ కాదు, దేవుడి ఆత్మ నీ లోపల నుంచి చెప్పింది. దాన్ని ఏం చేయాలి, దాన్ని ఖర్చు పెట్టాలి. ఇప్పుడు నేను నా బాధ అంటే మనకు వచ్చిన సాంగ్ని మనం ఖర్చు పెట్టాలి. అదే చెప్పుకున్నాను లాస్ట్ వీక్. వినమా, ఈ సాంగ్ ఉంది, అద్భుతమైన సాంగ్. నేను బైక్లో వెళ్ళినప్పుడు వచ్చిన సాంగ్. బైక్లో నేను ఆకాశంలో నేను చూసి వచ్చిన సాంగ్ అది. ఆ సాంగ్ ఎందుకంటే నేను అనుభవించిన విషయాలే జరిగింది. నిమిషం నేను లైఫ్లో అనుభవించిన అద్భుతాలు. ఎవరు అనుభవించలేదు, నేను అనుభవించిన. మీరు ఎలాగా మిగిలిన క్రైస్తవులు చూస్తున్నప్పుడు జాగ్రత్త అండి. నా పాయింట్ ఒకటే చెప్పడానికి ట్రై చేస్తాను, అది ఏం చేయట్లేదు ఈరోజు. నా మైండ్ సెట్లు ఏంటంటే బైబిల్లో ఉన్నదంతా ఇప్పుడు కూడా జరుగుతుంది నమ్ముతున్నా. బైబిల్లో ఉన్నదంతా ఇట్ ఈస్ స్టిల్ లైవ్. ఇట్ ఈస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ స్టిల్ అలైవ్. ఇట్స్ వెరీ పవర్ఫుల్. ఇట్స్ స్టిల్ షార్పర్. ఆ కాలం షార్పర్ కాదు, ఎలీజాకి షార్పర్ కాదు, నాకు కూడా షార్పర్. ఆమేన్. అర్థమైందా లేదా? సో వెన్ ఐఎమ్ రీడింగ్ ఐఎమ్ గెటింగ్ ఎవ్రీ మిరకల్ వన్ బై వన్ ఫ్రమ్ ద వర్డ్. కరెక్ట్ కదా? కోర్ మినిస్ట్రీ ఎలా ఉండాలి? ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ మిరకల్. ఆమేన్. ఎవ్రీ పర్సన్ షుడ్ టేస్ట్ మిరకల్ ఎవ్రీ డే. ఒక్క రోజుకి ఒక్క మిరకల్ జరగాలి. ఇక నేను సాక్ష్యం అంటే అందరు సైలెంట్గా ఉన్నారు, కానీ నిజంగా సాక్ష్యం అంటే నేను చెప్పాలంటే ఓన్లీ సాక్ష్యమే చెప్పుకుంటాను. అన్ని అద్భుతాలు నాకు ఉన్నాయి. ప్రతిరోజు దేవుడు చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. మినిట్స్ ఉన్నాయి. ఈ రోజే అద్భుతం ఉన్నాయి. సింపుల్గా చెప్తాను. ఈ రోజు ఏ డేట్, మంత్ చూడండి, బ్యాక్లో ఉంది. హల్లెలూయా. టుడేస్ డే
ఈ బ్యానర్ ఎందుకురా తీయలేదు నేను చాలాసార్లు అనుకున్నా, ఎప్పుడా తీయాలి కానీ ఇప్పుడు అర్థమైంది. ఈ రోజు ఇది చెప్పడానికి బ్యానర్ ఇప్పుడు దాకా ఉంది. హల్లెలూయా. అంతే, ఇది ఒక అద్భుతం కదా. కరెక్ట్గా ఎట్లా మ్యాచ్ అయింది 17:11 అని. ఈ సెకండ్స్లో వచ్చిన థాట్, నేను ఇప్పుడు తలుచుకునే ఓకే ఇది ఈరోజు చెప్తాము బ్యానర్ బ్యాక్లో బ్యానర్, ఇది ఏం తలుచుకోలేదు. సెకండ్స్లో వచ్చిన థాట్, నాకు సెకండ్స్లో అద్భుతం జరుగుతుంది నమ్ముతాను. ఆమేన్. అందుకే నిమిషం చెప్పాను. నిమిషాన్ని మార్చి తమిళ్లో రాయాలంటే నొడి నొడిని చెప్పాలి. నొడియిల్ నొడియిల్ అద్భుతమే అని రాయాలి. నిమిషం అంటే మినిట్స్. సరే ఓకే, మీకు అర్థం కాలేదని చెప్తా. ఓకే చెప్తాను. అక్షరాలు ఎలా వచ్చింది అనుకుంటారు మీరు? మనకు అక్షరాలు ఉంది కదా, ఈ ఉంది కదా, ఎవడు రాసాడు, ఎందుకు రాసాడు చెప్పండి. ఎట్లా వాడికి దానికి వచ్చింది? ఇట్లనే తిప్పాలని, ఇట్లనే తిప్పడమే కరెక్ట్ అని ఎవరు చెప్పాడు వాడికి? చెప్పండి అంటే వాడు తమిళనాడులో చూసిండు, ఇట్లా ఉంది, ఇన్ని తిప్పులు నాకు అవ్వలేదు, అదే ట్రై చేసిండు. అట్లా ట్రై చేసేసి వాడికి ఇట్లా వచ్చింది. లేదంటే రెఫరెన్స్ ఎక్కడ బా అనుభవం? రెఫరెన్స్ ఎక్కడ? వాడు రాసిన వాడు రెఫరెన్స్ ఎక్కడ? వాడు ఎందుకు అట్లా రాసిందా చెప్పు. తెలుగు అక్షరాలు ఫైండ్ అవుట్ చేసిన పునీతుడు ఎవడు? ఆ పేరు మీరు చెప్పండి. దట్స్ ద ట్రూత్. బట్ టెల్ మీ అనే ఆస్కింగ్ యూ ఓన్లీ క్వశ్చన్. తెలుగు వాళ్ళకి అడుగుతున్నా, అక్షరాలు ఎవరు తయారు చేశారు? 100% ఎవడో ఒక మనిషిగా వచ్చింది. దేవుడు ఎవరో మనిషికి ఇదే అక్షరాలు చెప్పింది కదా, వాడిని దేవుడు నియమించారు కనుక మిగిలిన వాళ్ళందరూ ఒప్పుకున్నట్టు చేస్తారు దేవుడు. అంతే. వాడు రాసింది ఎందుకు నేను అక్షరాలు ఒప్పుకోవాలి అని ఎవడు ఫైట్ చేయకుండా మహానుభావుడు ఇదే నా అక్షరాలు అని చెప్పేసి ఒప్పుకున్నారు అందరూ. ఆ గుంపు ఒప్పుకుంది, మిగిలిన గుంపు ఒప్పుకుంది. కాపీ రైట్ ఆవరికి వచ్చింది. అదే చెప్పండి కొట్టండి గాంధీకి. ఎవరికి తెలుసు చెప్పండి, ఎవరికి తెలుసు? ఆవరి వచ్చినప్పుడు వచ్చి ఉంటుంది అంటే వచ్చి ఉంటుంది, ఏదో వచ్చి ఉంటుంది వాడికి ఇష్టం వచ్చినట్టు. అన్ని సౌండ్కి ఒక అక్షరాలు పెట్టిండు. థింక్ చేయండి. మరలా చెప్తాను. అందుకే మన మైండ్ సెట్ ఏమనంటే ఎవడో ఒకటి గొప్పగా మీరు ఏమంటారు, ఆటోమేటిక్గా అది రాలేదు. ఎవడో ఒక మనుషుడు రాసిండు. బైబిల్ కూడా ఎవరు రాసిండు? ఇప్పుడు బైబిల్ ఎవరు రాసిండు? మనుషులు రాసిండు, కానీ దేవుడు ఆత్మ చేత రాసిండు. ఒక బిల్డింగ్ ఎలా కట్టిందంటే, ఒక బిల్డింగ్కి ఆర్కిటెక్చర్ అంత డిజైన్గా కట్టిన వాడు ఎవడంటే ద్వితీయోపదేశకాండం 31:3 ఉన్న వల్ల వచ్చింది. లేదంటే ఎవరికి బిల్డింగ్ కట్టడం రాదు. నమ్మండి ప్లీజ్. నేను అదే ట్రై చేస్తున్నా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ద్వితీయోపదేశకాండం 31:3 ప్లీజ్ అండర్స్టాండ్, ఎవ్రీ డిజైన్, ఎవ్రీ కంప్యూటర్, ఎవ్రీ లెటర్స్, ఎవ్రీ ఆబ్జెక్ట్స్ ఇస్ బీన్ గివెన్ బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. దేవుడు సృష్టించలేకపోతే రాదు కదా. దేవుడు సృష్టించింది ఎవరికో ఒక మనుషుడికి ఇచ్చి ఆ మనుషుని దేవుడు గొప్పగా చేసి అందరూ ఒప్పించినట్టు చేస్తారు. అర్థమైందా లేదా చెప్పండి? ఎవడో ఒక మనిషి ఆత్మ లోపల దేవుడు ఆత్మ పోయింది. దేవుడు ఆత్మ ఒక మనిషి లోపల పోయిన తర్వాత వాడు రాసిండు, ఒక కంప్యూటర్ ఫైండ్ అవుట్ చేసిండు. దీన్ని మిగిలిన వాళ్ళు ఏం చేశారు? అక్సెప్ట్ చేసుకున్నారు. ఓకే ఇది గొప్పదని అక్సెప్ట్ చేసేసారు. కాబట్టి వాడు ఫేమస్ అయిండు. సో వాడు చెప్పిందంతా కరెక్ట్ అని మనం ఒప్పుకున్నాం. అంతే. సైంటిస్ట్ అంటే ఎవడో రీసెర్చ్ చేసేవాడు. వాడు చెప్పిన ఫార్ములా దేవుడే ఓకే చెప్పిండు కనుక మిగిలిన వాళ్ళు ఫార్ములా ఫాలో చేశారు. అంతే తప్ప వాడు కూడా నార్మల్ మనిషిడే. 2 పేదలు 1:3 ఏమన్నారు పేదలు? మీరు నేను ఒక నార్మల్ మనిషి అంటున్నారు. నేను ఇలాంటి స్వభావం కలిగిన వాడు అన్నాడు. ఏమన్నారు? మీలాంటి స్వభావం కలిగిన వాడు, మీ ఎలాంటి విశ్వాసం కలిగిన వాడు అన్నాడు. ఐ హ్యావ్ సేమ్ లైక్ ఫెయిత్. చెప్పండి, సేమ్ లైక్ ప్రీషియస్ ఫెయిత్ అన్నాడు. Elijah is a normal person, a natural person, like you and me. He prayed and God 3.5 years he stopped the rain. He prayed again and once again rain came. Are you thinking like that? మీరు అలా థింక్ చేస్తున్నారా లేదా? ప్లీజ్ థింక్ చేయండి ఇప్పటి నుంచి యేసు నామములో. 1711 జనరేషన్గా మీరు మారిపోండి యేసు నామములో. 1711 జనరేషన్ మీన్స్ ఇట్స్ అ లాస్ట్ జనరేషన్. చెప్పండి లాస్ట్ జనరేషన్. there is only 1 hour for you, only work for 1 hour. ఓకే, సో ఆ విధంగా ఆలోచించండి. 1 అవర్లో మీరు ఎంత పని చేయాలనేది ఎఫెక్ట్గా చేయాలి. కాబట్టి ఎఫెక్టివ్నెస్ మీకు కలుగును గాక. రెండవది, మీరు త్వరగా పని చేయాలి. ఓకే, మూడవది మీరు సిన్సియర్గా చేయాలి. నాలుగవది మీకు బ్రేక్ లేకుండా చేయాలి, బ్రేకే తీసుకోకూడదు. ఐదవది పరిగెత్తి చేయాలి. యూ హ్యావ్ టు రన్ ఫాస్ట్, యూ కాంట్ డూ ఇట్ స్లో. అండ్ దెన్ యూ హ్యావ్ టు బి వెరీ షార్ప్. 1 గంటలో పని చేయాలంటే త్వరగా నేర్చుకోవాలి కదప్ప. పొలంలో పని చేసేవాడు 6 గంటలకు వెళ్ళిండు, 5 గంటలు సాయంత్రం వెళ్ళిండు. 5 గంటలు వెళ్ళిన వాడికి మొత్తం డీటెయిల్గా అన్నీ తెలుసు, టైం లేదు కదా. కాబట్టి వాడు అంత ఫాస్ట్గా 5 నిమిషాలు నేర్చుకోవాలి. ఎట్లా నాటాలి నేర్చి టకటకని చేయాలి. అదే పని చేయాలి. 12 గంటలు చేసిన వాడు పనిని 17 గంటలకి, అంటే 5 గంటలు, సాయంత్రం 5 గంటలు వచ్చిన వాళ్ళు చేయాలి. హల్లెలూయా. చెప్పండి, ఐఎమ్ 1711 జనరేషన్.
ఐ హ్యావ్ టు థింక్ యూనిక్లీ. ఆమేన్. ఇక్కడ ఉంది కదా, ఏమని చదివినారు మీరు? చదవండి 2 Peter 1:1. మా వలన, ఎవరి వలన? అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమున చెప్పి రాయబడిన లేఖనం. ఆమేన్. మీకు అర్థమైందా? బాగుందా లేదా? సేమ్ లైక్ ప్రీషియస్ ఫెయిత్ కలిగిన వారికి నేను రాస్తున్నాను. ఇప్పుడు మీరు చదివిన వారు ఎవరైనా, మీరు, మీకు బైబిల్ వచ్చింది, మీరు చదువుతున్నారు, అది ఎవరికి రాశారు? దేవుడు మీకే రాశారు. సో పీటర్కు ఉన్న అదే స్పిరిట్ మీకు ఉందని అర్థం. నమ్ముతున్నారు లేదా? చెప్పండి. దేవా, పేదరు లాంటి ఆత్మ నాకు ఇచ్చినారు. బిలీవ్ లైక్ దట్. యూ ఆల్సో హ్యావ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఫెయిత్. ఫెయిత్ అందరికి ఫ్రీగా ఇచ్చారు కదా దేవుడు. ఎవ్రీబడి హ్యాస్ ఎ మెషర్ ఆఫ్ ఫెయిత్. చెప్పండి, ఎవ్రీబడి హ్యాస్ ఎ మెషర్ ఆఫ్ ఫెయిత్. ఐ ఆల్సో హ్యావ్ ఇట్. కానీ ఎవరు పేదలాగా మార్చగలరో వాళ్ళు గొప్పవాళ్ళు. అప్పుడు మీరు పీటర్ స్పిరిట్ ఉంది. మీరు పాల్ స్పిరిట్ ఉంటే పాలలాగా మార్చగలరు. మీరు ఎలీజా స్పిరిట్ అంటే ఎలీజాలాగా మార్చగలరు. ఆమేన్, ఆమేన్. సో మళ్ళీ వన్స్ అగైన్ అవర్ కమింగ్ టు ద పాయింట్. కమ్యూనియన్, నేను కమ్యూనియన్ కాదు మెసేజ్, బట్ చెప్తున్నాను, ఒక ఎగ్జాంపుల్గా వాడుకుంటున్నాను. జాగ్రత్తగా అందరూ వినండి. జస్ట్ ఒక లాజికల్ సెన్స్ ఇస్తున్నాను, మీరు ఫుల్గా చదవాలనుకుంటున్నారు. మన విషయంలో ఇప్పటివరకు సంఘంలో అందరూ కమ్యూనియన్ ఇచ్చినప్పుడు ఇచ్చిన లేఖనం ఏంటిది చెప్పండి? ఆగండి, అప్పుడు తిప్పద్దు. చూస్తారా ఎట్లా ఉన్నారు మీరు? ఇదే ప్రాబ్లం, నా ప్రాబ్లం. సంవత్సరం మీకు కమ్యూనియన్ ఇచ్చారు, నోట్లో వేసుకుని ఆమెను చెప్పారు మీరు. అలాంటి వారు మీరు ఆ కమ్యూనియన్ లేఖనం ఎక్కడ అంటే తెలీదు. ఓకే, మీకు తెలుసు, అది తెలీదు. అర్థమైందా లేదా? అలా ఎందుకు ఎత్తుకుతున్నావు? ఎత్తుకోవద్దు గూగుల్లో. వై యు ఆర్ నాట్ గెటింగ్? పక్కన కొట్టి చెప్పండి. ఎందుకు పక్కనాడు? మంచిది, కొట్టండి పక్కన. తెలుసా? అడుగు ఫస్ట్. కమ్యూనియన్ లేఖనం ఎక్కడ ఉంది తెలుసా? హలో, సైలెంట్ ఛాన్స్ ఎంత భవ్యంగా చూడండి, సుష్మాట్ల కింద ఇట్లా. నాకు తెలుసు, స్కూల్లో నేను కూడా ఇట్లాంటి క్యారెక్టరే. టీచర్ క్వశ్చన్ అడుగుతున్నాను, పెన్సిల్ పైన యాక్షన్ ఎత్తుకోవడం, యాక్షన్ చేస్తే కొంచెం టీచర్ మొగం చూడండి. నేను కదా, యూ అంటారు టీచర్. ఎవరు టీచర్? సింపుల్. ఓకే, జాగ్రత్తగా ఉంచండి. మీ మైండ్ సెట్ మార్చబడుతుంది కాక. వేసినాడు చెప్తున్నాను, బైబిల్ ప్రకారం మైండ్ సెట్ వచ్చింది కాక. ఆమేన్. ఒకటే క్వశ్చన్ మరలా అడుగుతున్నా క్వశ్చన్. ఓకే, కమ్యూనియన్ మైండ్ ఓకేనా? కమ్యూనియన్ వాక్యము అందరు చెప్పిన వాక్యం తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 31 వచనం. ఓకేనా? ఎందుకు అది తెలియట్లేదు నేను అడుగుతున్నా. ఇది అవసరమే లేదా? మీ మనసులో ఏముంది క్వశ్చన్ నన్ను అడగమునుపో? ఇది తప్ప అని వచ్చింది కదా, వచ్చిందా లేదా? వచ్చింది. కానీ మీకు లేఖనమే తెలీదు. లేఖనమే ఎక్కడ ఉందో తెలీదు. మీరైతే చదవాలని అర్థం. అది మీరు వాక్యం విని ఎవరో చదివింది కదా, ఆయన ఎట్లా చదువుతారో కూడా మీకు తెలుసు. అప్పటివరకు బాగా మామనే చదువుతుంటాడు, ఆయన సడన్గా మారుతుంది కదా, ఏమంటారు కదా, అది తీసుకుని వెంటనే, ఇది అప్పం తీసుకుని వెంటనే వాయిస్ కూడా మాడ్యులేషన్ చేస్తారు వాళ్ళు. లేదా చెప్పు కరెక్ట్గా. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును అప్పగింపబడిన నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము, దీనిని మీరందరూ తీసుకొని భుజించుడి అని చెప్పగానే అందరూ భుజిస్తారు మీరు. ఓకే, నేనేం తిన్నాను, ఆడుకోవట్లేదు పాడుకోవట్లేదు. మీరు ఎప్పుడు నేను తెలివి వస్తుందో మీరు చూస్తున్నా. ఆమేన్. నేను వేరే కేటగిరీ. చెప్పని, నేను వేరే మాదిరి, నేను ఎగ్జాక్ట్గా నేను అట్లాంటి వాడు. నేనేమంటున్నాను, ఫస్ట్ థింగ్ ఒప్పుకోం. చెప్పండి, ఫస్ట్ థింగ్ డెలీట్. ఫ్రెష్గా థింక్ చేస్తాం. ఓకేనా? ఆల్రెడీ అందరూ ఇలా చేస్తారు. మనం ఏం చేస్తాం? ఫస్ట్ డెలీట్ ఇట్ ఇన్ యువర్ బ్రెయిన్. డెలీట్ చేయండి. కమ్యూనియన్ ఎలా ఇవ్వాలని బైబిల్ చదవండి. హల్లెలూయా. అంతే, నేను చేసే విషయం అంతే. ఎవరో చేసింది కరెక్ట్గా ఉండొచ్చు. పెళ్ళి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. పెళ్ళి ఎలా చేయాలి? అందరూ చేసిన విధంగా మనం చేస్తున్నాం. అర్థమైందా లేదా? నేను ఏదో చేయాలన్నప్పుడు పాస్టర్ గారు వచ్చాడు. పాస్టర్ గారు వచ్చేసి తిట్టు నాకు వచ్చిన నుంచి తిట్లు. నేను ఏ స్థితి కూడా ఆయనకు తెలియదు. నేను వచ్చి కూర్చొని నుంచి నన్ను తిడుతున్నాడు. ఇదేనా టైం మీకు వచ్చినది? ఇదేనా? నేను నిన్నే వచ్చిన పాస్టర్ అన్నా. నిన్నే వచ్చిన పాస్టర్ నేను ఇక్కడికి అంటే తిట్టు ఆయన. తర్వాత లాస్ట్కి నాకే ఇది అయిపోయి కొంచెం నాకు బాగాలేదు. ఏమైంది ఇట్లా కొంచెం నడవలేకపోతున్నా అంటే, ఆ తర్వాత షారా నాకు చెప్పలేదు పాస్టర్ గారు. అవునా చెప్పేసి తర్వాత నన్ను తిట్టు ఆపేసి ఆశని తిట్టు. ఓకే, జాగ్రత్త అండి. నేను వేరే వాళ్ళ కోసమే నేను బాధపడుతున్నాను. నన్ను ఒక్కరిగా ఉంచితే ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేస్తా. హల్లెలూయా.
నాకు ఫ్రీడమ్ ఇవ్వండి, అట్లా ఇవ్వడానికి ఈ సమాజం ఒప్పుకోవట్లేదు, ఫ్రీడమే లేదు దీనికి. నేను సంఘం కూడా ఎట్లన్నా నడిపించాలనుకుంటా, కానీ మీరందరూ ఒప్పుకోరు. నేను ఇష్టం వచ్చినా నడుపుతా. నాకు ఎన్నో థాట్స్ ఉన్నాయి సంఘం నడపడానికి బైబిల్ ప్రకారం. బైబిల్ లేని చెప్పాను చేయను, బైబిల్లోని రెవల్యూషనే నేను సంఘంగా పెట్టిస్తాను. హల్లెలూయా. నేను ఇట్లా కూర్చోబెట్టను, ఇట్లా కూర్చోబెట్టి ఇట్లా చేయను నేను. వెరీ గుడ్ సిస్టర్, చెప్పండి సిస్టర్. నాకు ఫ్రీడమ్ కావాలి సిస్టర్. ఆఫ్టర్ ఆల్ కమ్యూనియన్కే నన్ను ఇంత క్వశ్చన్ వేస్తారు. పిల్లలకి రొట్టి ఇచ్చిన దానికే నాకు 100 క్వశ్చన్స్. ప్రతిసారికి వచ్చిన వాళ్ళు అట్లా వెళ్ళిపోతారు. ఎందుకంటే కమ్యూనియన్ పవిత్రంగా ఇవ్వట్లేదు, వెళ్ళిపోతారు. అంటే కమ్యూనియన్ డిఫరెంట్గా ఉంది, ఇది ఏదో తేడా ఉంది సంఘం అనేది. తేడాగా ఉండాలి సంఘం. ఆమేన్. లోకం అలాగా ఉండకూడదు. హల్లెలూయా. ఒకటే విషయం, నేను కరెక్ట్ చెప్తున్నానని చెప్పట్లేదు మీకు. నా కోరిక ఏంటంటే వ్యత్యాసంగా ఉండాలని అంటున్నా. ఆమేన్. అందరు చెప్పిన అదే ట్రెడిషన్ను పాటించొద్దు. ఆమేన్. ఏదైనా చేయండి, కానీ మీకు చూడండి, ఎవరో ఒక మనుషుడికి వెలుగు కలిగింది. కలిగింది వెలుగు? ఏదో ఒక వాక్యం అక్షరాలు పట్టుకుని వెలుగు కలిగి అదే ఆయన పాటించిండు. మిగిలిన వాళ్ళందరూ అదే చేసిండు. అంతే తప్ప సత్యం లేదు అని అర్థం. సత్యం ఉంది కానీ అదే సత్యం కాదు. చెప్పండి అందరూ. సత్యం ఉంది కానీ అదే సత్యము. 100 ఉన్నాయి రెవల్యూషన్స్, ఒకటే ఎలా వస్తుంది బా? ఇట్లనే ఇవ్వాలని మీకు ఫస్ట్ ఫండమెంటల్ చెప్పిస్తా. ఒక చిన్న వర్డ్ చెప్తా. నేను లోతుకి వెళ్ళట్లేదు, నేను మ్యాటర్కి వెళ్ళట్లేదు, సబ్జెక్ట్కి వెళ్ళట్లేదు. వెళ్తే 2-3 అవర్స్ పడుతుంది. ఫస్ట్ పాయింట్, అందరూ జాగ్రత్తనండి. కమ్యూనియన్ ఇచ్చినప్పుడు అందరూ సేవకులు చెప్పిన మాట ఏంటిది? ఫస్ట్ థింగ్, మీరు తమిళనాడుకి పోతే నెలకు ఒకసారి ఇస్తారు, రాజస్థాన్కి పోతే నెలకు ఒకసారి ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కరెక్టా కదా? ఫస్ట్ ఆన్సర్ చెప్పండి. రామ్ ఇక్కడ ఉన్నారు, ఆన్సర్ చెప్పడానికి కొంచెం తీసుకొచ్చి వదిలేసేయి. ఎందుకు? ఫస్ట్ ఆన్సర్. ఎందుకు అన్ని సంఘాలు నెలకు ఒకసారి ఇస్తుంది? ఓన్లీ మంత్ స్టార్టింగ్లో అందరికీ దశంభాగం వస్తుంది మ్యాక్సిమం. దొంగ పాస్టర్ అందరూ దానికోసమే ఇస్తారు. ఆ పవిత్రమైన అంటే అందరినీ ఏం చేస్తారంటే దీని కమ్యూనిటీ తీసుకుని అంత పవిత్రంగా చేస్తారు. సిస్టర్ చెప్పినట్టు అంటే నెలకు ఒక్కసారి తీసుకుంటే చేసేసి ఇది పవిత్రమైన సమయం. రోజుకి అందరూ ఉంటారు. మీకు తెలీదు, తమిళనాడు ఎక్కడికైనా వెళ్ళండి, నార్త్ ఇండియా వెళ్తే ఓన్లీ ఫస్ట్ సండే, ఫస్ట్ ఆదివారం మాత్రం జనాలు చాలా ఉంటారు. వాళ్ళు ముందుగా ఇంట్లో పెట్టుకోవడం, ఈ ఆదివారం మిస్ అవ్వకూడదు అంటారు. మాట్లాడుకున్నాం, మా అమ్మ కూడా మాట్లాడుతుంది, ఈ రోజు నేను బల్ల భోజనం మేము మిస్ అవ్వకూడదు అంటారు. అంటే ప్రతివారం లేదా అంటే ప్రతివారం బల్ల భోజనం పెట్టి ఉంటే ప్రతివారం మిస్ అవ్వకుండా ఉంటారు కదా. ప్లస్ అది ఫస్ట్ వారమే ఉంటుంది, శాలరీ ఫస్ట్ వీక్లో వస్తుంది కాబట్టి ఆ టైంలో కమ్యూనియన్ మస్తు పైసా వస్తుంది. హల్లెలూయా. సరే ఓకే వదలండి, పైసా సంగతి పక్కన పెడితే పవిత్రంగా ఆలోచన చేస్తే ఎవరు అది నియమించారు? బైబిల్ అలాగే చెప్పనండి. ఆదివారం రాయబడిందా లేదా? మొదటి ఆదివారం రాయబడిందా? లేదా ఆదివారం రాయబడిందా? ఆదివారం అన్నప్పటికీ ఎన్ని ఆదివారం వస్తా అన్ని చేయాలి కదా. 5 వస్తే 5, 4 వస్తే 4 చేయాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్లస్ రెండవది కారణం ఏంటంటే ఆదివారం ఇచ్చినప్పటికీ జరిగింది ఏంటంటే ఒకటే విషయం, ప్రతిసారికి అది ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ అయిపోతుంది, 15 to 20 minutes ప్రోగ్రామ్. కాబట్టి పెద్దవాళ్ళు ఏం నియమించారు? టైం వేస్ట్ అవుతుందని. సంఘము టైము చెప్పండి. డాష్ అంటే ఎందుకు ఆపుతున్నా మీరు చెప్పడానికే, లాంగ్ అయిపోతుంది. కాబట్టి పెద్ద మనుషులందరూ ఏం చెప్తున్నారు? విశ్వాసులందరూ పెద్ద మనిషి దగ్గర, బిషప్ దగ్గర వచ్చి ఏం చెప్పేవాడు? హలో ఏమయ్యా నీకు పని లేదు పాట లేదు కూర్చుంటావు, మాకు పని లేదా అని తిట్టేవాళ్ళు. ఆ తిట్టుకు భయపడి వాళ్ళు మీటింగ్ చేసేసి ఇట్లా టైం వేస్ట్ అవుతుంటే మీరు కమ్యూనియన్ నుంచి ప్రతి వారం ఎందుకు ఇవ్వాల్సింది, నెలకు ఒకసారి ఇస్తామని డిసైడ్ అయ్యారు. అంతే. ఇట్లా చాలా కారణాల వలన ఇట్లా అయింది. ఓకేనా? క్యాథలిక్లో చూడండి, నేను కూడా నేను చాలాసార్లు చేస్తాను, మీరు గమనించదా లేదో. కొన్ని నేను బ్రెడ్ ఇచ్చిన తర్వాత రాత్రి సెపరేట్గా తాగుతున్నాం కదా, కలిసి తాగుతున్నాం అంతే. ఇట్లనే తాగాలి రూల్ ఏం లేదు. ఓకేనా? రూల్ ఏం లేదు, మీరు ఇట్లనే తాగాలి రూల్ లేదు. సరే ఇప్పుడు ముంచి ఉదయం వయసు రొట్టి ముంచి తినచ్చా తిన్నాడు ఫాస్ట్గా చెప్పండి. కొంతమంది నన్ను అబ్జెక్ట్ చేస్తారు కదా, నేను ఒక 4-5 weeksగా తింటున్నా అట్లా. ఎందుకంటే ఆయన యూదాస్ కదా గుర్తుకొచ్చిండు. సరే ఓకే చెప్పు. ఓ రక్తంతో ఏం కలిపి తాగకూడదు, ఎక్కడ రాదండి? సరే మీకు నాకు చెప్తున్నాను అంటే చూడండి, 17-11 చెప్పండి. 17-11 లేవికాండ 17-11 తీయండి. Leviticus 11:11 it talks about blood. Okay, Leviticus third book 17:11. Okay, so what is blood? For the life of the flesh is in the blood. anta chepandi, for the life of the flesh is in the blood. Okay, జాగ్రత్త. ఇప్పుడు మనం ఏం చేస్తాం మీకు తెలుసా? ఇప్పుడు మీకు ఒక విషయం సత్యం చెప్తాను. ఇప్పుడు నేను సెకండ్స్లో దేవుడు ఇచ్చిన విషయం సెకండ్స్. ఇదే నేను చెప్తున్నది రెవల్యూషన్ అంటున్నా. We have revelation for the whole Bible.
రిగార్డింగ్ కమ్యూనియన్. నో సింగిల్ పర్సన్ ఈస్ హ్యావింగ్ దట్ రెవల్యూషన్. మీరు సంతోషపడాలి, చప్పట్లు కొట్టాలి. మరలా చెప్తున్నాను, ఇన్ ద బైబిల్, ద హోల్ బైబిల్ ఈస్ హ్యావింగ్ కమ్యూనియన్ మ్యాటర్స్, బికాస్ యూనియన్ మీన్స్ ఆల్వేస్ అబౌట్ యూనిటీ. ఉందా లేదా? యూనిటీ. ఓకేనా? ఇప్పుడు చూడండి, అంతా చెప్పండి, ఫ్లెష్ బ్లడ్ వచ్చిందా లేదా? చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఏం చెప్పండి? 17:11 చెప్పండి. ఫ్లెష్ బ్లడ్. ఇది ఎప్పుడు దేవుడు ఇచ్చారంటున్నారు? ఎప్పుడు ఇచ్చారు నాకు ఇప్పుడు ఈ బ్లడ్, ఈ రెవల్యూషన్? చెప్పండి చెప్పండి. మిల్లీ సెకండ్ గ్యాప్లో. హల్లెలూయా. ఇప్పుడు ఫ్లెష్ బ్లడ్ ఈ వర్డ్ ఎలా వచ్చిందో ఒకటే అక్షరాల్లో, అది 17:11లో ఈ దినంలో ఎందుకు వచ్చింది నాకు తెలీదు. దేవుడు అంత గొప్పవాడు కనుక ఆయనకి మహిమ కలుగును గాక. ఆమేన్. నాకు తెరవబడింది కాబట్టి నేను ఈజీగా ఈ రెవల్యూషన్స్ టక్ నేను ఏదో ఓపెన్ చేస్తా, కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. నాకు అది దేవుడు ఇచ్చిన వరం. కానీ ద లైఫ్ ఆఫ్ ద ఫ్లెష్ ఇస్ ఇన్ ద బ్లడ్ అని ఇప్పుడు ఎవ్రీ టైమ్ వాట్ యు ఆర్ డూయింగ్, దిస్ ఈస్ ఫ్లెష్ ఆఫ్ క్రైస్ట్, అంతే కదా? అండ్ దెన్ వీఆర్ టేకింగ్ బ్లడ్. రెండు ఒకటే వచ్చింది కదా. బట్ వాట్ ఈస్ నౌ ద లైఫ్ ఆఫ్ ద ఫ్లెష్ ఈస్ ఇన్ ద బ్లడ్. అయితే బ్లడ్ తింటే తాగితే సరిపోదు కదా, ఫ్లెష్ ఎందుకు? సరే, మీకోసం వదిలేస్తుంది. నేను ఏమంటున్నాను, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇస్, ఫ్లెష్ బ్లడ్ వచ్చింది కదా, అదే చాలు నాకు అదే చాలు, నాకు ఈరోజు జీర్ణమైంది. ఇది కూడా కమ్యూనియన్ వర్డ్ అంటున్నా. 17:11 ఈజ్ ఆల్సో కమ్యూనియన్ వర్డ్ బికాస్ ఇట్ టాక్స్ అబౌట్ కవెనెంట్. చెప్పండి, ఇట్ టాక్స్ అబౌట్ కవెనెంట్. జెనిసిస్ 17:11 తీయండి. సి జెనిసిస్ 17:11. బికాస్ బ్లడ్ ఈస్ ద కవెనెంట్. చెప్పండి, బ్లడ్ ఈస్ ద కవెనెంట్. దిస్ ఈస్ ద కప్ ఆఫ్ ద న్యూ కవెనెంట్ అన్నారు కదా లేదా? దిస్ ఈస్ ద కప్ ఆఫ్ ది బ్లడ్ తీస్తారు ఏమన్నారు? దిస్ ఈస్ ద కప్. కరెక్టా కదా? 1 Corinthians 11లో ఉన్నాయి కదా. అయ్యో, అందరు మొహం చూస్తే నేను భయపడుతున్నా. దిస్ ఈస్ ద కప్ ఆఫ్ ద న్యూ, దిస్ ఈస్ ద కప్ ఆఫ్ ద న్యూ కవెనెంట్ ఇన్ మై బ్లడ్ అండ్ దిస్ ఈస్ గివెన్ అప్ ఫర్ యూ. అదే కదా బైబిల్ వాక్యం, కవెనెంట్ కదా. ఇక్కడ చూడండి 17:11 కవెనెంట్ ఉందా? ఫ్లెష్ కూడా ఉందా? చదవండి మీరు ఇప్పుడు. యూ షాల్, చెప్పండి, యూ షాల్ సర్కంసైజ్ ద ఫ్లెష్. ఫ్లెష్ని సర్కంసైజ్ చేస్తే బ్లడ్ వస్తారు కదా. దెన్ ఆఫ్ యువర్ ఫోర్ స్కిన్ అండ్ ఇట్ షాల్ బి ఎ టోకెన్ ఆఫ్ ద కవెనెంట్ బిట్వీన్ మీ అండ్ యూ. ఆమేన్. సో వాట్ ఈస్ 17:11? చెప్పండి. ఇట్స్ ఎ కవెనెంట్. చెప్పండి, ఐ యామ్ ఎ కవెనెంట్ జనరేషన్, ఐ యామ్ ఎ బ్లెస్డ్ జనరేషన్, ఐ యామ్ ఎ లాస్ట్ ఎండ్ టైమ్ జనరేషన్. అర్థమైందా లేదా? సో బట్ లిజన్ వాట్ ఇట్ సేస్, యూ షాల్ సర్కంసైజ్. అయితే ఏం చేయాలి? ఆ కాలంలో అందరూ ఏం చేయాలి? సర్కంసైజ్ చేయాలి. యు నో దిస్ వన్ నో? 2 పేజీలో ఇదే వాక్యం ఉంది. బ్యాప్టిజం మీన్స్ ఎ టైప్ ఆఫ్, చెప్పండి, సర్కంసిషన్ ఆఫ్ నాట్ ఆఫ్ ద ఫ్లెష్ బట్ ఆఫ్ ది హార్ట్. వాక్యం కూడా ఓపెన్ చేద్దాం. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదే ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వల్ల కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వల్లనే కలుగును. ఏమర్థమైంది మీకు? కొలొస్సీన్స్ 2వ అధ్యాయం రండి. 2వ అధ్యాయం 11వ వచనం. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావంను విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. ఎలా ఉన్నారంట? 1 Peter 3:21 వచ్చింది. ఏమొచ్చింది? అందరు చెప్పండి. In whom also you are circumcised with a circumcision made without hands, in putting off the body of the sins of the flesh by the circumcision of Christ. సో సర్కంసిషన్ వర్డ్ అర్థమైందా లేదా? ఆ కాలంలో చేతితో సున్నతి చేశారు, కానీ ఇప్పుడు మనం క్రీస్తుతో చేస్తున్నాం. వీఆర్ గోయింగ్ టు బి సర్కంసిషన్ ఆఫ్ ద క్రైస్ట్, నాట్ సర్కంసిషన్ ఆఫ్ ది ఫ్లెష్, సర్కంసిషన్ ఆఫ్ ద స్పిరిట్. చెప్పండి, సర్కంసిషన్ ఆఫ్ స్పిరిట్. 1 Peter 3:21. ఇంకొకసారి 1 Pedro 3:21. అందరూ ప్లీజ్ ఇది జాగ్రత్తగా ఉంచండి. ఇది మంచి మాటలు మీకు తెలుసుకోవాలి. ఓకే, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. ఇప్పుడు మీకు మిమ్మల్ని రక్షిస్తుంది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఇదే బాప్టిజం. చూడండి, ది సేమ్ ప్రోటోటైప్ ఈజ్ లైక్ ఆఫ్ ద బాప్టిజం. దట్ మీన్స్ ఆ కాలంలో సున్నతి చేసిన వారు దేవుడితో నిబంధన చేసిన వారుగా ఉన్నారు. వన్స్ యు ఆర్ నాట్ సర్కంసైజ్డ్, యు ఆర్ నాట్ ఆఫ్ గాడ్. మీ ఇంట్లో మీరు కానీ, మీ పిల్లలు కానీ,
మీకు వచ్చిన అన్ని జనులు కానీ అందరూ ఏం చేయాలి? ఖచ్చితంగా సున్నతి పొందాలి. పొందిన వారు మాత్రమే నాతో సంబంధులు, మీకు మిగిలిన వారు నాకు ఆయనకి సంబంధమే లేదని అర్థమైందమ్మా. సున్నతి అంటే అదే అర్థం, ఓకేనా? సో బట్ ఈ కాలంలో బ్యాప్టిజం దానికి సాదృశ్యంగా ఉంది అని చెప్పి, బ్యాప్టిజం అంటే హృదయం సాధించిన విషయం. దట్ మీన్స్ వాట్? యు ఆర్ బీయింగ్, నీ ఫ్లెష్ని చంపేస్తున్నావు. బ్యాప్టిజం ఏం చేస్తాం? ఫ్లెష్ని మనం చంపేసేసి ఆత్మలో మనం బ్రతుకుతాం. వీఆర్ లివింగ్ ఫర్ ద స్పిరిట్. ద స్పిరిట్ ఆఫ్ ఫ్లెష్ వెళ్ళిపోయి, ద స్పిరిట్ ఆఫ్ ద లా ఆఫ్ ఫ్లెష్ వెళ్ళిపోయి, ద స్పిరిట్ ఆఫ్ ద లా ఆఫ్ స్పిరిట్ ఆఫ్ లైఫ్ మన లోపలికి వస్తుంది. యేసయ్యా మన పిల్లలందరికీ కలుగును గాక. ఓకే ఓకే. మొదటిగా ఈ పెద్దవాళ్ళు 1 కొరింథీయులు 11వ అధ్యాయము 27 నుంచి 30 వచనాలు ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి. అక్కడ తప్పు జరిగింది. ఒకడు తప్పు ఎక్స్ప్లెయిన్ చేశారు, మిగిలిన వాళ్ళు ఫాలో చేశారు. అర్థమైందా లేదా? Nobody has ever attempted to read any other scripture than this scripture. Who told this is a scripture? ఫస్ట్ పాయింట్ అది. అదే స్క్రిప్చర్ ఎందుకు నేను చదవాలి అంటున్నా కమ్యూనియన్ రోజు. ఎవరికి అర్థం లేదు, ఇది సంబంధమే లేదనుకుంటూ మీరు కూర్చుంటారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27 నుంచి 30 అంటున్నా, 23 నుంచి ఉన్నాయి ఒరిజినల్గా. ఎవడో 26 నుంచి చదివి టైం వేస్ట్ అయిందని, ఎవడో చెప్పింది 23 నుంచి చదవకూడదని. వేరే స్టార్ట్ అయింది 23 నుంచి. నువ్వు 27 నుంచి ఎందుకు అడుగుతున్నావు? 27 నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలంటున్నావు కదా. నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తా 27 నుంచి? 23 మొదటికి ఎక్స్ప్లెయిన్ చేయంట. అదే నా వాదం. నీకు ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, నీకు క్వశ్చన్ నేను డిలీట్ చేసేస్తాను అంటున్నా. నా ప్రాబ్లం అంటే క్వశ్చన్ డిలీట్ చేయడమే నాకున్న ధైర్యం. ఆమేన్. I want to delete the first question because question itself is wrong. Who told you to read that scripture? Who told this is called communion scripture? Many. This is also communion scripture what I am reading. నేను ఇంత ముందు చెప్పిన the life of the flesh is in the blood. ఓకే, అర్థమైందా? సరే, నేను ఒక పాయింట్ చెప్పేసి ఈజీగా మీకు అర్థమైనట్టు చెప్తా. ఓకే, మీకు అర్థమైంది 100% అర్థమైంది. ఓకేనా? ప్రతి సేవకుడు ఈ కమ్యూనియన్ ముట్టుకున్నప్పుడు ఏమన్నాడు? అన్ని సంఘంలో జాగ్రత్త వినండి. సేవకులు ఏమన్నారు? మీరు సిఎస్ఏ కదా బ్రదర్, మీరు క్యాథలిక్స్ కదా, రెండు మీరు సిఎస్ఏ ఉన్నారు, క్యాథలిక్స్ ఉన్నారు, మనందరూ జనరల్ కేటగిరీ రామున్నారు సంఘంలో తిరిగినవారు. కాబట్టి థింక్ చేద్దాం. సేవకుడు ఏం చెప్తున్నారు? కమ్యూనియన్ పట్టుకుని ఏం చెప్తున్నారు? చెప్పండి, ఏం చెప్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రీస్తు శరీరం అంతా చెప్పారు, వాక్యం చదివేసిన ఏదో చదివేసిండు. చదివేసిన తర్వాత ఏం చెప్తున్నారు? చెప్పండి, మీలో ఎవరన్నా పాపము చేసి ఎడల వారు ఈ రక్తము పాత్రములో పాలిబారవద్దు అంటున్నారు. అంతే కదా? తీసుకోవద్దన్నారా? మీరు చెప్పండి, ఏం చెప్తారు సిఎస్లో? మీలో ఎవరైనా పాపం చేసినట్టయితే నా రక్తం తీసుకుంటే అర్హులు కాదు, మరణం వస్తుందని. అంతే కదా? అదే కదా 37 వచ్చిన మీరు ఒకవేళ అర్హులైన పాత్రంగా లేకపోతే అది మీకు మరణం తీసుకొస్తుంది అని చెప్పిన వాక్యాన్ని తీసుకొని అందువల్ల జాగ్రత్తగా పూజించని అన్నారు. దీన్ని విన్న వెంటనే మీరు అందరూ ఏం చేస్తారు? చాలా మందికి వాళ్ళ తెలియక డ్రర్రని పోయి లైన్గా నించుంటారు. ఐ మీన్ అంతే కదమ్మా, అంతే కదా? నవ్వుతున్నారు, కరెక్ట్గా చెప్పండి, ఎస్ ఆర్ నో చెప్పండి. అంటే మీరు అది అయితే మీరు పాపం చేసినా కూడా మీరు పోయి తీసుకుంటున్నారు కదా అంటున్నా. ఎవరైనా ఆపారా ఈ వారం వద్దని చెప్పిన వాళ్ళు ఏమైనా ఉన్నారా క్యాథలిక్లో? మీ చర్చ్ ఏ చర్చ్ సిస్టర్? ఏజీ చర్చా? ఏజీ చర్చ్ ఎన్ఎల్ఏజీ, న్యూ లైఫ్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్. ఓకే, అర్థం చేసుకోండి. కొంతమంది తీసుకోరు, ఎన్ఎల్ఏజీలో తీసుకోరు కొంతమంది, కానీ కేథలిక్లో అందరూ తీసుకుంటారు. ఇదే గౌరవం. సిఎస్ఐలో చెప్పండి, సిఎస్ అందరూ తీసుకుంటారా? సిఎస్ఐ సిస్టర్ తీసుకోరు, అప్పుడప్పుడు తీసుకోరు, అంతే కదా? మీరు కళ్ళు మూసుకుని తీసుకుంటారు. బేసిక్లీ ఏంటంటే వచనం తెలియని వాడు కళ్ళు మూసుకుని తీసుకుంటాడు. సేవకుడు ఏం చెప్పినా నాకెందుకు అవసరం, తినాలని చెప్పి క్రిస్తు శరీరం నాకు వీడెవరో చెప్పింది తీసుకున్న వాళ్ళు చాలా మంది. మిగిలిన వాళ్ళు క్రిస్తు శరీరం అన్నా తీసుకుంటా అని చెప్పి వచ్చిన వాళ్ళు 90%. సత్యాన్ని మాట్లాడతాం అంతే. నేను సత్యంగా చెప్పాలో చెప్పింది కరెక్టా? నువ్వు ఎప్పుడు ఆపినావా తినడము? ఏది పెడితే తింటాడు, ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగుతారు. అది నీ కాదు, అందరూ. అర్థమైందా మనం చెప్పింది? కానీ పెంతెకోస్తు సంఘంలో కానీ అప్పుడు అర్థమైందా? వాక్యం తెలిసిన సంఘంలో కానీ ఎబ్రాన్ సంఘంలో కానీ వెళ్తే ఇట్లాంటి మాటలు పాస్టర్ పలుకుతున్నప్పుడు ఏం చేస్తారంటే చాలామంది ఆగిపోతారు. వద్దు, ఈ వారం నేను పాపం చేస్తున్నట్టు. కరెక్టప్పా? మా అమ్మ ఉన్నారు, ఎన్నో వారం తీసుకోరు. తమిళనాడులో 99% సంఘం, కాపీ పేస్ట్ సంఘం అంతా తమిళనాడు ఉంటుంది, నెక్స్ట్ ఆంధ్ర. ఓకే, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళే కాపీ పేస్ట్, వాళ్ళ దగ్గర నుంచి కాపీ పేస్ట్. ఓకే,
తాగరు. ఎందుకు తాగరు? ఎందుకు తాగరు? డైలాగ్ బట్టి. పాస్టర్ నోట్ల పలికి 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 ప్రతి వారం చెప్పాడు కదా, దానివల్ల. అయితే పలికిన మాటలు బట్టి చూస్తాము. యోహాను స్వార్త అది 1 యోహాను 1వ అధ్యాయము 8, 9, 10 ఫాస్ట్ గా ఇది మీరు క్లియర్ చేస్తాను. మనము పాపం లేని వారమని చెప్పుకొని చెప్పండి. మనము పాపము లేని వారమని. రాజు చెప్పు. నేను పాపము లేని వారని చెప్పుకొని నేను పాపం లేని వారని చెప్పిన ఎడలా నన్ను నేనే మోసపుచ్చుకుందును. అయితే ఇప్పుడు సేవకుడు పాపం లేని వారు ఎవరన్నా ఉంటే మీరు తీసుకుని అన్నప్పుడు నేను పాపం లేని వారిని ఆయన ప్రకటిస్తున్న అర్థం ఆయన తిన్నప్పుడు. అయితే ఆయన లయరా? ఈ వాక్యం బట్టి ఈ వాక్యం మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి తర్వాత. లయరా కదా ఆయన. ద ట్రూత్ ఇస్ నాట్ ఇన్ హిమ్. నెక్స్ట్ వచనం. మరియు నాలో సత్యం ఉండదు. నా పాపములను నేను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన నా పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి నన్ను పవిత్రురాలుగా చేయును. నేను పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము. ఆయన జాగ్రత్త. మీరు పాపం లేని వారని చెప్తే ఎవరిని అబద్ధికులుగా చేస్తున్నారు? దేవుని మీరు అబద్ధికులుగా చేస్తున్నారు. సత్యం మన లోపల చదువు. ఆయన మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఆయన వాక్యం మనలో ఉండదు. ఇప్పుడు ఈ వాక్యం బట్టి ఆన్సర్ చెప్పండి నాకు. విచ్ క్లెన్సెస్ అస్ ఫ్రమ్ ఆల్ సిన్స్? ఆన్సర్ చెప్పండి. విచ్ క్లెన్సెస్ అస్ ఫ్రమ్ ఆల్ సిన్స్? ఏది మనల్ని పవిత్రం చేస్తుంది? చెప్పండి. అంతగా డౌట్ అయినా ఉందా? బ్లడ్ ఆఫ్ జీసస్ మనని బ్లడ్ ఆఫ్ జీసస్ పవిత్రం చేసినప్పుడు బ్లడ్ తాగబడుపు మనము పవిత్రం అవుతున్నామా? బ్లడ్ తాగిన తర్వాత పవిత్రం అవుతున్నామా? ఇప్పుడు అది బ్లడ్ తీసుకోమనుపు. జరగదండి. బ్లడ్ తీసుకోమనుపు, శరీరం తీసుకోమనుపు. పాస్టర్ గారు ఏమంటున్నారు? మీలో ఎవరన్నా పాపిస్టులు ఉంటే, పాపం చేస్తారు ఈ వారంలో ఉంటే, అంటే ఈ వారమే థింక్ చేస్తారు అంతే కదా? మీరు థింక్ చేసి ఈ వారమే కదా థింక్ చేస్తారు. ఈ నెల అంటే ఈ నెలనే థింక్ చేస్తారా? తప్ప కరెక్ట్. అది ఈ వారం ఈ నెలలో మొత్తం పాపం చేయాలంటే మీరు పవిత్రుడా? ఈ నెల మొత్తం మీరు పాపం చేయాలంటే మీరు పవిత్రులు అయిపోయారా? లేదంటే మీరు పాపం ఒప్పుకోలేదు కాబట్టి మీరు పవిత్రులుగా ఉన్నారా? అంటే ఇంకా పాపిస్తుగా ఉన్నారా? పాపం ఒప్పుకునే వెంటనే మీరు పవిత్రులు అవుతున్నారా? దట్స్ వై ఇట్ ఇస్ రిటన్ 9:12 says, if you confess our sins, he is faithful and just to forgive us our sins and to cleanse us from all righteousness. If you confess itself, he is forgiving us. నేను అడుగుతున్న పాయింట్ ఏమంటున్నాను, అయితే ఈ బల్ల ఆరాధన తీసుకోమనుపు, శరీరం తీసుకోమను, పాపం ఒప్పుకోమని చెప్తే ఓకేనా? ఓకేనా లేదా? ఒప్పుకున్న తర్వాత అందరూ తినొచ్చు అని చెప్పడం కరెక్టా? మీలో పాపం లేని వాడు తినమని చెప్పడం కరెక్టా? ఏది కరెక్ట్? సరే, మీరు పాపంను కడగబడిన తర్వాతనే తినాలి అనుకుంటున్నారు కదా, అదే కదా మీరు ఒప్పుకుంటున్నారు ఇప్పుడు. ఐ విల్ క్యాచ్ యు ఇన్ యువర్ వర్డ్. నేను ఏమంటున్నాను, నా ప్రాబ్లం ఏంటంటే ప్రతి సంఘంలో ఇదే సిద్ధాంతం చెప్పినప్పుడు అలా నాకు తగులుతుంది ఏదో ఒక తప్పు ఉన్నట్టు. ఇదే సిద్ధాంతం బైబిల్ లేనే లేదు. నేను నా భావన. When I wanted to become a leader, I will tell there is no doctrine in the Bible. Doctrine is all about how you understand. అదే డాక్టర్గా నువ్వు అనుకుంటావు. ఒరిజినల్ డాక్టర్ ఎవరికి తెలియదు. ఇది నా సిద్ధాంతం. ఆమేన్. Nobody ever learned the mysteries of the kingdom of God. Amen. We are all trying to achieve things. We are all trying to get the revelation. అదే సత్యం నమ్మడానికి నేను చెప్పగానే పక్కన ఇప్పుడు నాకు విశ్వాసాలు ఉన్నారు కదా, మహేష్ అన్న చెప్తే కరెక్ట్గా ఉంటుంది అని అనుకున్న వారే మిగిలిన వారు, వాళ్ళందరూ తయారు చేసేసిన వారే సిద్ధాంతంగా అయిపోయింది తప్ప ఇదే సిద్ధాంతం లేనే లేదు బైబిల్. పాల్ సేస్ మై డాక్టర్ అన్నారు. ఆ పాల్ రెవల్యూషన్ ఎవరికి అర్థం కాలేని ఆయనే చెప్పేశాడు, పేదలు చెప్పేసిండు. మరి అర్థం కాలేని రెవల్యూషన్ ఇదే సిద్ధాంతం మనం ఎలా చెప్పగలమా అంటున్నా. ఇంకొకసారి చెప్తాను, అర్థమైందా లేదా? సిద్ధాంతం అనేది బైబిల్లో మాత్రమే ఉన్నది. బైబిల్ నుంచి మనం బయట తీసుకున్న తర్వాత ఆ సిద్ధాంతం లేదంటున్నా. though we are agreeing something as foundations, originally God only have to tell. మన అందరూ 10 మంది ఒప్పుకున్నంత మాత్రం అది సిద్ధాంతం కాదు. కానీ 10 మంది ఒప్పుకున్నప్పుడు అది సిద్ధాంతంగా అందరు నమ్ముకుంటున్నారు. ఓకే, మీకు ఇది అర్థం. ఇదంతా పెద్ద వాక్యము, నేను చిన్న వాక్యం చెప్తాను. మీలో పాపం లేనేడలా మీరు తీసుకున్నప్పటికీ ఎందుకు 100లో 10 మంది తీసుకోరు అంటే వాళ్ళు పాపంలో అనుకుంటున్నారు. కానీ సేవకుడు ఎందుకు నేను పాపిష్ అనుకోలేదు? ఒరిజినల్గా కమ్యూనియన్ ఎలా ఇవ్వాలి తెలుసా? 2000 సంవత్సరాలు ఎలా ఇవ్వాలి నేను మీకు చెప్పాను. ఇదే కమ్యూనియన్. ఎక్కడ కమ్యూనియన్? కమ్యూనియన్ ఏమి లేదా? సరే ఓకే, ఇదే కమ్యూనియన్. ఇది కమ్యూనియన్.
ఇది నిత్య నూతన నిబంధన ఒక దివ్యమైన పాత్రము, దీనిని భుజించిన వారు ఏదో చేసిన తర్వాత మీలో పాపం లేనివాడు దీనిని తాగగలను తినగలను అని చెప్పిన తర్వాత ఎవరు పాపం లేనివాడు పవిత్రుడు ఎవరు లేదు కనుక పెట్టేస్తాం, ఇంటికి వెళ్ళిపోయి అన్నాడు. హల్లెలూయా. పాత్రను తీయాలి, లోపల పెట్టాలి, ప్యాక్ చేయాలి, లోపల పెట్టేస్తాం. Every week, original communion means this is the communion of the cup of the new covenant, and the Lord has given to you. Anybody who does not have a sin can take it. Anybody there? Anybody there? Even I am not there. I'm waiting in the ఇది ఒరిజినల్ కమ్యూనియన్. హల్లెలూయా. వాక్యం ప్రకారం జీవించాలంటే. బట్ ది అదర్ మెథడ్ ఇస్, నేనేమంటున్నాను, ఈ రక్తము ద్వారానే పవిత్రపరచబడుతున్నాను కనుక అందరూ దీనిని భుజింపని చెప్పడే కరెక్ట్. హల్లెలూయా. నోబడీ ఇస్ రెస్ట్రిక్టెడ్ ఫ్రమ్ టేకింగ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అని నా సిద్ధాంతం. ఆమేన్. ఇప్పుడు నోబడీ అన్నప్పటికీ మీరు చాలా మంది సంఘంలో ఏం చెప్పారంటే బాప్టిజం తీసుకునే వాళ్ళు మాత్రమే, అందరూ చెప్పండి, అలా బాప్టిజం తీసుకునే వాళ్ళు కదా తీసుకోవాలి, అంతే కదా మీ సిద్ధాంతం. ఇది ఎవరు రాశారు మీకు ఇట్లా? ఎవరన్నారు స్క్రిప్చర్ రెఫరెన్స్ చెప్పగలరా? ఉన్నాయి స్క్రిప్చర్ రెఫరెన్స్, కానీ మీకు తెలుసా మీకు తెలియదు, అందుకే ఎస్కేప్ అయిపోతాం మనం. మీరు చెప్పేదైనా స్క్రిప్చర్ రెఫరెన్స్ ఉన్నాయా? గూగుల్లో పెట్టినా కూడా. బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళే ఈ కమ్యూనియన్ తీసుకోవాలని రూల్ ఎవరు తయారు చేశారు? ఎందుకు తయారు చేశారు? వితౌట్ అన్వర్దిలీ. సరే, బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు అండర్స్టాండింగ్ లేకపోయినా తినొచ్చా? ఈ వర్తికి ఆనర్ చెప్తాను, ఓకేనా? అందరూ సరే, ఓకే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:27 అదే కదా చెప్తున్నారు. 27th verse యు ఆర్ టెల్లింగ్. ఐ హావ్ టు టాక్ అబౌట్ మెనీ థింగ్స్. ఇట్లనే బైబిల్లో కాదు, మీ లైఫ్, నేనేమంటాను, నేను బైబిల్లో ఒకటి మాత్రం చెప్పలేదు, మీ లైఫ్లో అన్నిటినీ రీసెర్చ్ చేసి చేయండి. ఆమేన్. ఏదైనా ఒప్పుకోవద్దు. హల్లెలూయా. అన్నింటిని నిదానించి గమనించి రీసెర్చ్ చేయండి, లోతుకు వెళ్ళండి, అడగండి. మీరు ఎతికి దొరికితే 100% నిద్ర నుంచి లేపినా మీరు ఆన్సర్ చెప్తారు. మీకే వచ్చిందనుకో రెవల్యూషన్, నిద్ర నుంచి లేపినా ఆన్సర్ చెప్తాను. నేను ఎవరో చెప్పిన పిల్లలకి జస్ట్ ఇంపార్టెంట్, బైబిల్ కాలేజ్ ఎంతమంది చదువుతున్నారు? బైబిల్ కాలేజ్లో పోయి 3 years చదువుతున్నారు. నేను మీకే ఒక అధ్యాయం ఇస్తున్నా, జాగ్రత్త. ఐ విల్ గివ్ యూ చాప్టర్ 2 రీడ్. ఓకే, ఫిలమన్ రీడ్ చేయండి, నేను టెస్ట్ పెడతానన్నాను. మీకు ఫిలమన్ రీడ్ చేయండి, నేను టెస్ట్ పెడతానన్నాను. మీరు అది చదివినప్పటికే ఎట్లా చదువుతారు? ఆన్సర్ ఫాస్ట్ ఎట్లా చదువుతారు? ఎక్కడెక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి, ఏమేమి క్వశ్చన్స్ రావచ్చు, దానికి ఇదే ఆన్సర్ ఉండొచ్చు, అట్లనే చదువుతారు. ఎవరన్నా రెవల్యూషన్తో చదువుతారా? That's why 99% of the people in the Bible college will not come with anointing. Amen. Why? Because అక్కడ పాస్ రాపిస్తారు, టెస్ట్ ఉంది, టెస్ట్ కోసం ఆ రోజు రాత్రి కూర్చొని బైబిల్ చదువుతారు. అసలు బైబిల్ లోపలికి రెవల్యూషన్గా వెళ్ళదు. టెస్ట్ వైస్గా క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. దే ఆర్ ఆల్ టీచర్స్, దే నో బైబిల్, ఓన్లీ లేయర్ దే నో, అప్పర్ లేయర్ దే నో. ఈజీగా ఆన్సర్ చెప్తారు. క్రీస్తు శరీరం మన అందరి పాపం క్షమిస్తా అనేస్తారు. క్రీస్తు శరీరం ఎట్లా క్షమిస్తున్న విషయాలు వాళ్ళకి లోపల దిగనే, బికాస్ ఇట్స్ టెస్ట్ ఓరియంటెడ్ సిలబస్. నేను టెస్ట్ పెడతా 100%. నాకేం నీకు మీరు ఒక అధ్యాయం ఇవ్వండి, టెస్ట్ని చెప్పండి, నేను వేరే విధంగా చదువుతా. ఆల్ క్వశ్చన్ ఆన్సర్గా చదువుతా. ఈ క్వశ్చన్ రావచ్చా అట్లనే చదువుతా. కానీ దేవుడు ప్రేమ లేఖనని ప్రేమగా చదివి అర్థమైనంతగా చదవను. ఈ క్వశ్చన్ ఎవడైనా ఉండడురా, నేను దేవుడు లేఖన చదువుకుంటాను చదివిన వాడు చాలా తక్కువ. తర్వాత అన్ని నీకు అర్థమైందనుకో, ఏ క్వశ్చన్ ఆన్సర్ చేయగలరు కదా మీరు. లెసనే మీకు అర్థమవుతే ఏ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయగలరు. బట్ నీకు లెసన్ అర్థం కావాలదే కోరిక. మీరు టెస్ట్ కోసం చదివిన వాడు పాస్ మాత్రమే అవుతారు, కానీ దేవుడు రెవల్యూషన్ పొందలేరు. నేను చెప్పినంత విషయాలు అన్ని గ్రహింపరాదు. ఎందుకంటే మీ మైండ్ అంటే మీరు కాదు, చాలా మంది మైండ్ ఇది ఆల్రెడీ పడిపోయింది, ట్రెడిషన్లో పడిపోయింది. అదే సత్యం నమ్మేశారు కాబట్టి నేను చెప్పిన చాలా చెప్పాల్సి వస్తుంది మీకు. ఇది కరెక్ట్, అది కరెక్ట్, అరెక్ట్ చెప్పాల్సి వస్తుంది. అయినా మీకు మా బుర్ర ఎక్కదు. ఎందుకంటే మీ మైండ్లో ఆల్రెడీ ఇదే సత్యమని పడి ఉంది. సో ఇట్ ఈస్ టేకింగ్ సో మచ్ టైమ్ ఫర్ మీ టు ఎక్స్ప్లెయిన్. నార్మల్ క్లియర్ లేఖన చెప్పినా కదా, పాపం లేని విషయం, చిన్న విషయం. అందరూ పాపిస్తున్న విషయాలు తెలుసుకున్నా కూడా సేవకుడు ఇక్కడ నుంచి పాపం లేని వ్యక్తిని చెప్తున్నారు చూడు, అది ఎంత తప్పు. ఎవరన్నా పాపం చేస్తున్నారా ఎందుకు చెప్పాలి? అరే మీరందరూ పాపిస్తులు చెప్పాలి. ఏం చెప్పాలి? మీరందరూ నాతో పాటు పాపిస్తులు, ఇప్పుడే పాపను క్షమించండి, దేవుడు రక్తం మిమ్మల్ని పరిశుద్ధపరచుకొని చెప్పుకొని ఈ రక్తం తాగండి రా, ఈ రక్తమే మిమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది. అప్పుడు రక్తమే పవిత్రపడుతున్నప్పటికీ అన్ని జనానికి నీకేం తేడా? ఇద్దరు ఒకటే కదా. ఈస్ ఆల్సో సిన్నర్, యూ ఆల్సో సిన్నర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ హిమ్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ హిమ్? ఈస్ ఎ సిన్నర్, యు ఆర్ ఎ సిన్నర్. యు ఆర్ ఎ బ్యాప్టైజ్డ్ సిన్నర్, ఈజ్ అన్బ్యాప్టైజ్డ్ సిన్నర్. అంతే కదా. నేను ఇంకొక మాట చెప్పేసి ముగిస్తాను, టైం అయిపోయింది. అబ్రహాం ఓపెన్ చేయండి. అబ్రహాం, జెనిసిస్ 14 chapter 15th verse ఫాస్ట్గా.
ఆదికాండము 14 అధ్యాయము 10 వచ్చినాం అనుకుంటున్నాం. 15, 16, 17 చూద్దాం. 18th verse, 17th verse లో 18th verse వచ్చింది. అందరికి చెప్పండి, వినండి జాగ్రత్తగా, దయచేసి వినండి. మెల్కీసెదెకు అందరికి తెలుసు కదా, అందరికి తెలిసి నేను అనుకుంటా ఉత్తగానే మీకు. ఏందో కొంత 2-3 ఓకే అంటారు, మిగిలిన వాళ్ళు డబ్బా అంటారు. మెల్కీసెదెకు చెప్పండి. మెల్కీసెదెకు ఎవరికి తెలియదు, ఓకేనా? ఆయనకి తల్లి లేదు, తండ్రి లేదు, మరి ఎలా అడ్రస్ పెట్టుకుంటాం మనం? ఆధార్ కార్డు లేనివాడు చెప్పండి. మెల్కీసెదెకు ఆధార్ కార్డు లేదు, అడ్రస్ ప్రూఫ్ లేదు, తల్లిదండ్రులు లేదు, ఓకే? కానీ టైటిల్ మాత్రం ఉంది. వాట్ ఇస్ ద టైటిల్? హి ఈస్ ద ప్రీస్ట్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఆల్సో ద కింగ్ ఆఫ్ ద లార్డ్. చెప్పండి, కింగ్ ఆఫ్ ద లార్డ్, ప్రీస్ట్ ఆఫ్ ద లార్డ్. ఆయన రాజుడు, యాజకుడు, ఓకేనా? జెరూసలేంకి యాజకుడు, యెరూషలేంకి ఆయన రాజుడు, ఓకేనా? ఇప్పుడు దిస్ మెల్కీసెదెక్ కింగ్ ఆఫ్ సెలెం బ్రాట్ ఫోర్ బ్రెడ్ అండ్ వైన్. చెప్పండి, బ్రెడ్ అండ్ వైన్. అండ్ హి వాస్ ద ప్రీస్ట్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. ఆయన రాసేసారు అంతే, ఎవరు రాసారో తెలియదు. ఆదికాండం మోసెస్ రాసేసారు, ఆయనే ప్రీస్ట్ అన్న. ఆయన డైరెక్ట్గా వచ్చేసి రోడ్లో, హలో ఎక్కడ పెట్టారు అందరు వినండి మా, ఎక్కడ వచ్చారు? రోడ్లో చెప్పండి, రోడ్లో, హలో అందరు చెప్పండి, రోడ్లో. అబ్రహామును యుద్ధం నుంచి వస్తున్నాడు, వచ్చిన దారిలో సడన్ గా మెల్కీసెదెక్ కనిపిస్తున్నాడు. కనిపించిన వెంటనే మెల్కీసెదెక్ రొట్టి ద్రాక్షరసం ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, రొట్టి ద్రాక్షరసం ఎక్కడ ఇవ్వాలి? ఎక్కడ పడితే అక్కడ. హల్లెలూయా చెప్పండి, ఎక్కడ పడితే దానికి రూల్ ఏం లేదు, ఇక్కడ ఇవ్వాలి అక్కడ ఇవ్వాలి రూల్ లేదు. కానీ అక్కడ రెబరెండ్ వైన్ తీసుకొచ్చి రోడ్లో, ఓకే? తర్వాత రోడ్ మీద, సార్ రోడ్ మీద, కరెక్టా? రోడ్ మీద, ఓకే, రోడ్ మీద. తర్వాత నెక్స్ట్ దారిలో, నెక్స్ట్ బ్లెస్ చేశాడు. ఎవరు బ్లెస్ చేశారు? అబ్రామ్. ఇప్పుడు అబ్రామ్ పేరేంటిది? ఫాస్ట్గా అబ్రామ్ చెప్పండి, అబ్రామ్, ఓకేనా? ఇది 14 చాప్టర్ చెప్పండి, ఇది 14 చాప్టర్. 17 చాప్టర్కి రండి. 17 చాప్టర్లోనే దేవుడు ఏమన్నారు? 11 వచనం అదా, వాట్ వి సీ 17 చాప్టర్ 11th verse, వాట్ యు ఆర్ రీడింగ్ టుడే 11th verse, ఓకే? నెక్స్ట్ సేపటి 10వ వచనం చూడండి, 10వ వచనం. దిస్ ఈస్ మై కవెనెంట్, అంత చెప్పండి, దిస్ ఈస్ మై కవెనెంట్ విచ్ యూ షాల్ కీప్ బిట్వీన్ మీ అండ్ యూ, యువర్ సీడ్ అండ్ మై సీడ్, ఎవ్రీ మ్యాన్ చైల్డ్ అమాంగ్ యూ షాల్ బి సర్కంసైజ్డ్. ఎప్పుడు ఏ చాప్టర్ వస్తుంది సర్కంసిషన్? 17 చాప్టర్. దెన్ నీ సైడ్ ఐఎమ్ మేకింగ్ అ కవెనెంట్, నీకు నాకు ఒక నిత్య నిబంధన చేస్తున్నాను. ఆల్ అండ్ యూ షాల్ సర్కంసైజ్ ద ఫ్లెష్ ఆఫ్ యువర్ ఫోర్ స్కిన్ అండ్ ఇట్ షాల్ బి ఎ టోకెన్ ఆఫ్ ద కవెనెంట్ బిట్వీన్ యూ అండ్ మీ. నీకు మాత్రం కాదు, ఎవరెవరు అన్నారు? అందరికీ. నెక్స్ట్ వచనం. And that is 8 days old shall be circumcised among you, every man child is in your generation, he that is born in the house or bought with money of any stranger which is not of your seed, everybody shall be circumcised. ఇప్పుడే కవెనెంట్ వస్తుంది. సర్కంసిషన్ ఎప్పుడు వచ్చింది? ఆఫ్టర్ బ్రెడ్ అండ్ వైన్. చెప్పండి, ఆఫ్టర్ బ్రెడ్ అండ్ వైన్. బ్రెడ్ అండ్ వైన్ ఎప్పుడు ఇచ్చారా? సర్కంసిషన్ ముందు ఇచ్చారా, సర్కంసిషన్ తర్వాత ఇచ్చారా? ఇంతకుముందు నాకు ఇప్పుడు దాకా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సర్కంసిషన్ ఈస్ అ ప్రోటోటైప్ ఆఫ్ బాప్టిజం అన్నాను కదా, ఇట్స్ అ టైప్ ఆఫ్ బాప్టిజం అని 1 Peter 3:11-21 ఇప్పుడే చదివినాం కదా. అయితే బాప్టిజం ఇదైతే బాప్టిజం ముందు కదా అబ్రహాం తీసుకున్నాడు రొట్టి ద్రాక్షరసం, యాజకుడు ఇచ్చిండు కదా. యాజకుడు ఇచ్చిన ముందు అబ్రహాం అని చెప్పలేదు, అబ్రహాం అని చెప్పి నువ్వు ఏమన్నా పాపం చేసావా అని అడిగిందా? ఏమీ అడగలేదు. అరే ఆయన యుద్ధం నుంచి డైరెక్ట్గా వచ్చినప్పటికీ విసిట్ చేసి బ్రెడ్ అండ్ వైన్ ఇచ్చి ఆశీర్వదించాడు. దీన్ని ఎందుకు అందరూ పూజించకూడదు అన్నాడు? ఎవరు చెప్పాడు ఇదంతా? ఇదే ఆదికాండం, ద ఒరిజినల్ బైబిల్. ద ఫస్ట్ టైం బ్రెడ్ అండ్ వైన్ ఇస్ గివెన్ ఈజ్ ఇయర్ ఓన్లీ. ఇదే మొదటిసారి బ్రెడ్ అండ్ వైన్ ఇచ్చారు. బ్యారాక్ మనం చదువుతున్న కొరింథీయుల పత్రిక 1వ అధ్యాయంలో బ్రెడ్ అండ్ వైన్ గురించి రాయపడలేదు. మీరు అనుకున్నట్టు రాయపడలేదు అక్కడ. నేను చూపిస్తాను. 1 కొరింథీయులు 11వ అధ్యాయం 23వ వచనం తీయండి. బ్రెడ్ అండ్ వైన్ రాయపడలేదు, మీరే ఓవర్గా చేసేసుకుంటున్నారు. ఎవరో ఓవర్గా చేశారు, మీరు వాళ్ళు ఫాలో చేశారు. వాట్ ఇట్ wrote I will tell you. 23 verse. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన ఒక 2 వచనం ముందు పోండి. ఏలయనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. 17వ వచనం నుంచి స్టార్ట్ చేద్దాం. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు. ఇదే ఆజ్ఞ 17th verse onwards starts, ఓకే? 17వ వచనం నుంచి స్టార్ట్, ఓకే? వాట్ ఇట్ సేస్? మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడవచ్చుట ఎక్కువ కీడుకే కానీ. చూడండి, కొరింథీ సంఘంకి పౌలు చెప్తున్నాడు, మీరు కూడి వచ్చినా కీడుకే వస్తున్నారంట. మీరు అందరూ కూడుకుంటారు సండే అది కీడుకే.
ఎందుకంటే ఎప్పుడు చూసినా గొడవలు ఉన్నాయి మీ దగ్గర. మీలో వీఆర్ ఆల్వేస్ ఫైటింగ్ వన్ విత్ అదర్. ఒకరి గురించి తప్పుగా మాట్లాడి ఇట్లనే మీరు జీవిస్తున్నారు. బట్ యూ హ్యావ్ టు కమ్ యూనియన్ విత్ క్రైస్ట్. మీరు యేసు దగ్గరకు వస్తున్నారు, ఒకటే మనసు కలిగి ఉండండి అంటున్నారు. ఓకే, కమింగ్ టు ద పాయింట్. నౌ ఇన్ దిస్ ఐ డిక్లేర్ అంటు యూ, ఐ ప్రైజ్ యూ, నాట్ దట్ యు కమ్ టుగెదర్, నాట్ ఫర్ ద బెటర్ బట్ ఫర్ ద వర్స్. నెక్స్ట్, కక్షలు కలవని వినుచున్నాను. చూసారా, యు ఆర్ హావింగ్ డివిజన్స్, నాట్ యూనిటీ. కమ్యూనియన్ షుడ్ బి గివెన్ ఫర్ యూనిటీ పీపుల్, అంతే కదా. యు ఆర్ కమింగ్ టుగెదర్ విత్ క్రైస్ట్. కానీ ఇక్కడ ఏంటిది, కమ్యూనియన్ డివిజన్ ఉంటుంది. అందుకే నేను చెప్పడానికి, నేను మీ గురించి గొప్పగా చెప్పడానికి ఏం లేదు అనేస్తున్నారు. మీరు మేలు కొరకు రాలేదు, కీడు కొరకు వస్తున్నాను చెప్పి తర్వాత కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. ఏమన్నారు ఇప్పుడు చెప్పండి. యోగ్యులు మొదటి వచ్చిందా, ఏమొచ్చింది ఇక్కడ? చదవండి సిస్టర్ మీరు. మీలో యోగ్యులైన వారెవరో కనపడినట్లు, యోగ్యం లేని వారు ఎవరని కనపడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. భిన్నాభిప్రాయం అంటే ఏంటిది? డివిజన్స్ కదా, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నది తప్పదా? సో మీనింగ్ ఏంటిది ఫస్ట్ చెప్పండి. ఆల్రెడీ ఎవ్రీబడి ఇస్ డివిజన్, అంతే కదా. అందరూ ఏమేమి అభిప్రాయాలు ఉన్నారు? ఒకరు వేరెవరి అభిప్రాయాలు ఉన్నారు. అందరూ కలవరంకే వస్తున్నారు, మంచిది కోసం రాలేదు, గొడవ చేసుకోవడానికి వస్తున్నారు. ఎవ్రీబడి ఇస్ డివైడెడ్ వన్ విత్ ది అదర్. ఓకేనా? అటువంటి వారికే ఈ వాక్యం చెప్పబడుతుంది, మీలో యోగ్యుడు ఎవరిని తెలుసుకోవడానికి అని చెప్పి. నెక్స్ట్, మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయటం సాధ్యము కాదు. ఏమన్నారు ఇప్పుడు? ఫస్ట్ అందరూ కూడి వచ్చి, when you come together therefore into one place, this is not to eat the Lord's supper. సో మొదటిగా ప్రభు భోజనం తిననే కూడా అనేసారా లేదా? నెక్స్ట్, ఏలయనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి గొనును, మరి ఒకడు మత్తుడవును. అందరూ ఆలోచన చేసుకోండి. ఇది ప్రభు రాత్రి భోజనం. చెప్పండి, ప్రభు రాత్రి భోజనం. ప్రభు రాత్రి భోజనం, అంతే కదా చెప్తున్నా. ప్రభు రాత్రి భోజనం కదా, ఇది పేరు భోజనం. చెప్పండి, ఇది భోజనం. ఏ సంఘం మీకు భోజనం పెట్టింది ఫస్ట్? నేను ఏం చెప్తున్నాను? భోజనం కదా మాట్లాడుకుంటున్నారు. ప్రభు భోజనం గురించి మాట్లాడు. అందరూ ఏనండి పా, ఇది పేరు ప్రభు భోజనం. ఇట్స్ నాట్ అబౌట్ బ్రెడ్ అండ్ వైన్. నేను అడుగుతున్నాను, మీకు రొట్టి ద్రాక్షరసం ఇవ్వగానే కడుపు నిండిపోయిందా? ఎవరన్నా ఒకరు చెప్పండి. మీకు రొట్టి ద్రాక్షరసం ఇచ్చినాక లాస్ట్ అయితే మధ్యాహ్నం పోయి భోజనం తింటున్నారు లేదా? ఆఫ్టర్నూన్ పోయి కుమ్ముతున్నారు కదా. ఎందుకని? ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ ఏమంటారు వాక్యం చూడండి. ఇక్కడ ఎలా ఉంది? ఏలైనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి ఉన్నారు. అయితే ఏం తింటున్నారు వాళ్ళందరూ? ప్రభురాత్రి భోజనం అంటే ఏంటిది? అందరూ చెప్పండి. భోజనం, ఇట్స్ అ ఫుల్ మీల్స్. చెప్పండి, ఇట్స్ అ ఫుల్ మీల్స్. దట్ ఈస్ ద ఒరిజినల్ క్రైటీరియా ఆఫ్ క్రిస్టియన్ కమ్యూనియన్. ఆమేన్. ఒరిజినల్గా ఎవరైనా కమ్యూనియన్ ఇవ్వాలని తలంచుకున్నట్లయితే వాళ్ళు చేయాల్సింది భోజనం ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలి? అందరు పడక ముందు ఇవ్వాలి, కడుపు నిండి లేదు. అందరికి మర్యాద ఇవ్వాలి. ఎవరు యోగిని తెలుసుకోవడానికి. యోగి లేని వాడు ఏం చేస్తాడంటే ఒకరికన్నా ముందు తినేస్తాడు. ఆకలి కంట్రోల్డ్. యు కంట్రోల్ ఆల్ ద ఫస్ట్ థింగ్స్. మీ శరీరం అంతా కంట్రోల్ చేసుకుని అందరికీ ఒకరికి ముందు గౌరవం ఇచ్చేసి ఒకరి తర్వాత ఒకరు భోజనం చేయాలని అంటున్నారు. హల్లెలూయా. మీరు కలిసి భోజనం చేయడము ఎలా ఉంటుంది? బాగుంటుందా బాగుంటుందా? ఆయన ఎప్పుడన్నా చెప్పండి, భోజనం చేయడం బాగుంటుందా? కలిసి ఇంట్లో ఉన్నప్పుడు అందరూ కలిసి చేస్తారు కదా. కానీ ఈ సంఘంలో అలా ఎవరు కలిసి తినట్లేదు. ఇష్టం వచ్చిన వాడు, ఆకలి ఉన్నవాడు డబ్బకున పోయి, మనకు తెలుసు కదా, పెళ్లిలో చూస్తాం కదా, ఏ ఫంక్షన్లో చూస్తాం కదా. కొంతమంది ఉన్నారు మన సంఘంలో, ఫస్ట్ కపకపకపక మొత్తం పీస్ తినేసి ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళకి పీస్ పార్సల్ చేసి పెట్టుకుంటారు. లేదా అన్ని దొంగ మొగాలు ఉన్నారు. అంటే వాళ్ళ పిల్లలకి భర్తకి ఏదో ఉంటుంది. పక్కన వాళ్ళు తినాలి, నాకు లేకపోయినా పర్లేదు అన్న వాళ్ళు నా అమ్మ ఒకరు ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా. నా అమ్మ మాత్రమే అందరికీ పెట్టేసి లాస్ట్లో తింటారు. హల్లెలూయా. నేను డైరెక్ట్గా సాక్షి చెప్పగలను. ఇప్పుడు చూడండి, కింద స్టెప్స్ ఎక్కినప్పుడు ఆమెనే పెద్ద బైబిల్ మోసుకుని వస్తుంది. ఇంకా ప్రసన్న పాప మోస్తుంటే నీ బ్యాగ్ నేను పట్టుకుంటూ ఉంటాను. మా అమ్మ అలాంటి. హల్లెలూయా. ఓకే. సో నాకు కూడా అలాంటి మనసు ఉంటుంది. మొదటిగా తినాలన్న మనసు నాకు కూడా లేదు. అమ్మ దగ్గర నుంచి వచ్చింది, నాకు సొంతది కాదు. బట్ అందరికి వస్తే పెట్టాలనిపిస్తుంది. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ ఈస్ ఒరిజినల్ థింగ్. దట్ మీన్స్ యు ఆర్ మేకింగ్ అదర్
రెస్పెక్ట్. ఫిలిపియన్స్ 2వ అధ్యాయంలో ఈ సేమ్ విషయంలో ఉంది. రెస్పెక్టింగ్ అదర్ మోర్ దాన్ యువర్ సెల్ఫ్. ఆమేన్. లవింగ్ అదర్ మోర్ దాన్ యువర్ సెల్ఫ్. నువ్వు ఆకలిగా ఉండాలి. ఇదే ఎవరు యోగిని తెలుసుకోవడానికి, యోగిని ఎవరిని తెలుసుకోవడానికి ఈ ప్రభురాత్రి భోజనం. హల్లెలూయా. అన్నం పెట్టినప్పుడు తెలిసిపోతుంది ఎవరు యోగి అని. హలో అంటే ఎవడో యోగిని ఎవరు తెలుసు? అన్నం పెట్టండి. ఆ కాలంలో ఆదాము మొదలుకొని అన్నంకే కింద పడిపోయారు, ఆహారంకే పడిపోయారు. ఆహారం పెట్టండి, ఇది టేస్ట్ అని చెప్పండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈరోజు పెళ్లిలో చాలా టేస్ట్ ఒక ఐటమ్ ఉందిరా అని చెప్పండి. జస్ట్ ఉత్తగా చూడండి, అందరూ పరిగెత్తుకుని ఫస్ట్ ఐటమ్ తీస్తారు. ఆ ఐటమ్ దొరకదు కదా. ఎందుకని? ఆదాముకి అవ్వకి ఈ చెట్టు తిన్నదన్నారు కదా, ఫస్ట్ అట్రాక్షన్ ఇక్కడ. సేమ్ థింగ్, భోజనం పెట్టగానే ఫస్ట్ పరిగెత్తిన వాళ్ళు మనమే. కాబట్టి ఇది ప్రభు భోజనం రాదు, ఒరిజినల్గా కమ్యూనిటీ తీసుకున్నది భోజనము. ఆమేన్. దాంతో పాటే రొట్టి వస్తుంది, దాంతో పాటే నెక్స్ట్ వర్షన్ చూడండి, దాంతో పాటే బిఫోర్ అదర్ ఇస్ వన్ నెక్స్ట్ ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? అంతే. ఇది కూడా ఒక వర్సెసే. ప్రభు రాత్రి ఎక్కడ తినొచ్చు? ఇంట్లో కూడా తినొచ్చు. భోజనం కాదు అది, భోజనం ఇంట్లో తింటారు కదా మీరు. ఓకే. దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? చూడండి ఎట్లా చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు, మనం అందరూ ఏమనుకుంటున్నాము? ఇదేమో రొట్టి ద్రాక్షరసం మీద. రొట్టి ద్రాక్షరసం ఎవరు ఫైట్ చేయట్లేదు ఇక్కడ. రొట్టి ద్రాక్షరసం చిన్న పీస్, దాన్ని ఎవరు ఫైట్ చేయట్లేదు. పెద్ద భోజనం కోసం ఫైట్ చేసుకుంటున్నారు. మీరు ఆకలి ఉంటే ఇంట్లో తినేసి రాండ్రా అన్నాడు. ప్రభురాత్రి భోజనంలో మీరు ఒకరొకరు పేదవాళ్ళని సిగ్గుపరుస్తున్నారు. మీరు మంచిగా ఉండేసి పేదవాళ్ళు తినాల్సినది వాళ్ళకి వదిలికి పెట్టుకుంటే మీరు తినేసి మీరు ప్రభు రాత్రి భోజనం అయోగ్యంగా తింటున్నారు. ఎవరు అయోగ్యుడు తెలియడానికే ఈ ప్రభు రాత్రి భోజనం. హల్లెలూయా. ఇది ఆఫ్టర్ ఆల్ కమ్యూనియన్ బ్రెడ్ వైన్ అని చెప్పేసి అక్కడ ఉంది కాబట్టి మీరు వాడుకుంటున్నారు బ్రెడ్ వైన్. మనకి ఈజియెస్ట్ మ్యాటర్ కాబట్టి నేను అంటున్నాను, ప్రతి సంఘంలో ప్రభు రాత్రి భోజనం అంటే భోజనం పెడితే అది బాగుంటుంది. అప్పుడు ఈ ఒరిజినల్ కమ్యూనియన్ నేను ఒప్పుకుంటా. దాంతో పాటు బ్రెడ్, ఎందుకంటే భోజనంతో పాటు. నెక్స్ట్, మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మును మెచ్చను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. ఈ రొట్టి ఆయన భుజించకుండా అందరికి ఇచ్చిండు. హల్లెలూయా. అర్థమైంది. ఈ రొట్టి ఏం చేసిండో యేసుక్రీస్తు? ఆయన భుజించిండా? విరిచి రొట్టిని కృతజ్ఞత చెల్లించి విరిచి అందరికీ అప్పగించిండు. ఇది నా శరీరము, దీనిని మీరు భుజించలేరు. ఆయన భుజించలేదు. ఇది అందరూ పాటించాల్సిన సత్యం. మీరు భుజించడానికి ప్రభురాత్రి భోజనం కాదు, అందరికి ఇవ్వడానికి. ఓకేనా? ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆ తర్వాత రొట్టి విరిచిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? ఆయన పాత్రను ఎత్తుకొని రొట్టి అయిన తర్వాత, రొట్టి విరిచిన తర్వాత, ఆఫ్టర్ ద బ్రెడ్ ఇస్ బ్రోకెన్ అండ్ ఇస్ గివెన్ ఫర్ ఆల్, నెక్స్ట్ వాట్ జీసస్ డిడ్? ఆయన పాత్రను ఎత్తుకొని ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట, భోజనం అయిన తర్వాత, అయితే రొట్టి తర్వాత ఏం చేయాలి? మరలా భోజనం చేయాలి కదా. భోజనం చెప్పారు, రొట్టి కాదు. మంచి మీల్స్ చెప్పు, మంచి మీల్స్, ఫుల్ మీల్స్. అప్ప ఇప్పుడు ఇలాగా ఎవరన్నా సంఘం పాటించిన తర్వాత నాకు చెప్పండి, అప్పుడు నేను వింటా ఇదంతా. నేను ఇప్పుడు అంటున్నాను భోజనము అని అంటాం. ఓకేనా? ప్రభురాత్రి అనేది భోజనం. ఓకే, ప్రభురాత్రి అనేది భోజనం. ఇప్పుడు చెప్పండి, పిల్లలకి ఇస్తారా ఇవ్వరా? ఇప్పుడు ఆన్సర్ చెప్తాను. ఇవాళ మీరు మొత్తం ఫుల్ మీల్స్ కట్టేసుకుని పిల్లలు పక్కన పెడతారా? ప్రభురాత్రి భోజనంలో వచ్చిన వాళ్ళందరూ ప్రభురాత్రి భోజనం చేస్తారా? మీరు మాత్రం తింటారు. మీరు రొట్టి కాబట్టి అది మీకు చెప్పేసి అన్నారు. ఇప్పుడే మీకు నేను ప్రభురాత్రి భోజనం అని చెప్పి ప్రతి వారం భోజనం పెట్టారనుకోండి, ఇప్పుడు పిల్లలు పెట్టకుండా మీరు మాత్రమే తింటారా? అన్నీ చూడండి, ఇంటికి వస్తే ఇక్కడ రూమ్కి వస్తే, సార్ మీకు లేదు సార్, మాకు మాత్రమే సార్ మీల్స్ అంటారా? ప్లీజ్ రెండే ఆయనకి ఆన్సర్ చెప్పండి. సారీ సార్, మీరు రిజిస్టర్ అయిపోయి బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మీకు ఆ రోజు నుంచి ఐడి కార్డ్ చూపిస్తే మీకు భోజనం పెడతాను. మీ భోజనం అయిన తర్వాత ఏం చేశారు? నాకు అప్పగించబడిందే మీకు ఇస్తున్నాను చెప్పేసి ప్రభు గురించి చెప్పినప్పుడు రొట్టి ఇచ్చేసి తర్వాత భోజనం చేశారు. అది మర్చిపోదు. డైలాగ్ని అక్కడ అది ఫస్ట్ ఆన్సర్ చెప్పండి, తర్వాత కిందకి వెళ్ళిపోతాం. యోగిని ఎవరు నేను చెప్పడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ అయోగ్యంగా ప్రవచించే 26వ వచనం ఉంది కదా, ఇంకోసారి చదవండి 26వ వచనం. ఈ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇప్పుడు నేను టైం లేదు. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణంను ప్రచురించుదురు.
ప్రచురించుదురు. అందరు చెప్పండి ఇంకోసారి. ప్రచురించుదురు. ఇంకోసారి అంటే ఏంటి అర్థం? యు హావ్ టు ప్రొక్లైమ్. ప్రొక్లైమ్ చేస్తున్నారా మీరు? ఆమెన్ చెప్పేసి తిన్న తర్వాత ప్రొక్లైమ్ చేస్తున్నారా? ఎవడు ఇక్కడ ఉన్నాడు చెప్పండి? వాడే అయోగ్యుడు. హల్లెలూయా. ఎవడు దేవుడి గురించి పలకకుండా ఉన్నాడు, దేవుడు మరణం గురించి, దేవుడు నా కోసం మరణించాలని చెప్పలేని వాడు అయోగ్యుడు. వాడు దేవుడికి పాత్రుడే కాదు. అటువంటి వాడు నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు తాకూడదు, వాడికి భోజనం పెట్టకూడదు అన్నాడు. అక్కడ ఏముంది? అయోగ్యుడు రాసేస్తారా? తర్వాత నెక్స్ట్ వచ్చినము ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులను అయి ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకుండునట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా భోజనం చేయుటకు మీరు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. అయోగ్యుడికి సెపరేట్ వచనాలు ఉన్నాయి, నేను అంత తర్వాత చెప్తా. అయోగ్యుడికి 100 వాక్యాలు ఉన్నాయి మత్తయి 10వ అధ్యాయంలో. ఓకేనా? మత్తయి 10వ అధ్యాయం ఇంటికి తెలిసి చదవండి. అయోగ్యుడు ఎవరని చెప్తారు. ఓకే, ఇక్కడ కూడా అయోగ్యుడు ఎవరంటే ముందుగా వచ్చి భోజనం చేసేవాడు. ఎవడు అయోగ్యుడు? ఎవడు ముందుగా భోజనం చేస్తున్నాడు. ఫస్ట్ అక్కడ రాసేశారు. తర్వాత అయోగ్యుడు ఎవడు? అయోగ్యుడు కాదు, అపరాధి ఎవడు? శరీరాన్ని రక్తానికి అవగాహన లేని తిన్నవాడు. అన్నీ ఉన్నాయి, దాని అన్ని పాయింట్ వైస్గా వెళ్ళాలి. ఫస్ట్ పాయింటే. ఓకేనా? నేను ఒక పాయింట్ మీకు చెప్తున్నా. కనుక చెప్పండి. కాబట్టి నా సహోదరులారా భోజనం చేయుటకు వినండి. కాబట్టి నా సహోదరులారా 2000 సంవత్సరం చెప్పండి. కాబట్టి నా సహోదరులారా 2000 సంవత్సరము కమ్యూనియన్ పేరులో మాకు భోజనం పెట్టాల్సిన సేవకులు భోజనం పెట్టకుండా అయోగ్యుడిగా ప్రవర్తించారు. కాబట్టి మేము ఏ రోజు ప్రభు భోజనం తినలేదు. ఇదే సత్యం, అంతే. మీ ప్రభు భోజనం తినలేదు పాపం. ఓకే, కాబట్టి అంత అక్కడ కూడా రాయండి. కాబట్టి భోజనం చేసినప్పుడు చదవండి. కాబట్టి నా సహోదరులారా భోజనం చేయట కూడి వచ్చినప్పుడు ఒకరికి ఒకడు కనిపెట్టుకొని. హలో, స్టార్టింగ్ వర్డ్ అదే. స్టార్టింగ్ వర్డ్ ఏంటిది? ఆన్సర్ చెప్పండి. భోజనము చేయనప్పటికల్లా ఒకరు చూసుకుంటారా, ఆకలేసి ముందుగా తిన్నద్దు అని చెప్పారు కదా. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ కాబట్టి భోజనం చేసినప్పుడు కూడి వచ్చినప్పుడు దట్ మీన్స్ వెయిట్ ఫర్ అదర్ పర్సన్. కాబట్టి కదా రాశారు ఫైనలీ కదా. దట్ మీన్స్ స్టార్టింగ్ వర్డ్ ఏంటిది? ప్రభు భోజనం చేసినప్పుడు ఒకరొకరు మీరు తింటున్నారు, మీ గురించి నేను గొప్పగా చెప్పుకోవాలరా, మీలాంటి నీచమైన వాడు ఎవరు లేరా అని తిట్టుకుని స్టార్ట్ చేసేసి చివరికి కాబట్టి ప్రభు భోజనం చేసినప్పుడల్లా వెయిట్ చేయండి రా, కొంచెం ఆకలి తట్టుకోండి రా, ఫ్లష్ని చంపుకోండి రా. చెప్పారా లేదా? నేను చెప్పినా అక్కడ చెప్పినారా? నేనే మీకోసం చెప్తున్నానా? అక్కడ ఉందా? అక్కడే ఉంది. ఓకే, నేను యోహాన్ సార్తో ఆరాధ్యం లాస్ట్ వర్డ్. యోహాన్ సార్తో ఆరాధ్యము 54 వచనం. నేను ఇదంతా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయను. ఓకే, మీరు చదువుకోండి, మీరు ఫుల్గా చదువుకుని రండి, నా దగ్గర క్వశ్చన్ అడగండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు, అంత దినమున నేను వాణ్ణి లేపుతాను. అంతేనా? తెలుగులో ఉంది, అంతగా చెప్పినా నా సాక్షి పెట్టాలని హుస్సేన్ సాగర్ లేఖలో. ఇక్కడ ఇంగ్లీష్లో ఏముంది చూడండి. ఊసోవర్ చెప్పండి. ఊసోవర్ ఎవరైనా చెప్పిందా లేదా? ఉందా లేదా? ఊసో ఉందా? వేరే బ్రాంచ్లో చూడండి, వేరే ట్రాన్స్లేషన్ చూడండి. ఓవర్ ఉందా లేదప్పా? కదా నా ఎన్కేజీలో ఓవర్ ఈట్స్ మై ఫ్లెష్ అండ్ డ్రింక్స్ మై బ్లడ్ యాస్ ఇటర్నల్ లైఫ్ అండ్ ఐ విల్ రైజ్ హిమ్ అప్ అట్ ది లాస్ట్ డే. కరెక్టా కదా? ఓవర్ ఉందా లేదా? ఓవర్ వర్డ్ దేనికి వాడతాం?
చెప్పండి, ఎవరైనా లేదా? ఎవరు ఇక్కడ ఆ బ్యాప్టిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేసిండు? ఇది యేసు ప్రభు డైరెక్ట్గా చెప్పిన మాటలు. అంటే ఎవరైనా నా శరీరాన్ని నా రక్తాన్ని తాగిన వాడు నిత్య జీవం పొందుతానన్నాడు. అండ్ నేను వాడిని చివరి దినంలో అంత్య దినంలో లేపుతానన్నాడు. ఎవరు రాసిండు కదా, మరి మనం ఎందుకు ఆపుతున్నాం? ఎనీవన్ అని ఇంకో ట్రాన్స్లేషన్ ఉంది. ఓకే, నెక్స్ట్ తర్వాత ఫర్ మై ఫ్లెష్ ఇస్ ఫుడ్ ఇన్ డీడ్ అండ్ మై బ్లడ్ ఇస్ డ్రింక్ ఇన్ డీడ్. హీ హూ ఈట్స్ మై బ్లడ్. మీరే చదవండి, 56. హీ హూ ఈట్స్ మై బ్లడ్ ఫ్లెష్ అండ్ డ్రింక్స్ మై బ్లడ్ అబైడ్స్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ హిమ్. అబైడ్స్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ హిమ్. ఇట్స్ అబౌట్ యూనిటీ. ఇట్స్ అబౌట్ నేను వాళ్ళలోనో వాళ్ళు నాలోనో ఉంటారు. అర్థమైంది? నేను వాళ్ళలోనో వాళ్ళు నాలోనో ఉంటారు. ఆమేన్. చెప్పండి, ఐక్యత, యూనిటీ. యూనియన్ మీన్స్, కమ్యూనియన్ మీన్స్, అందరి కమ్యూనియన్ మీన్స్ ఇట్స్ ఆల్ టాక్స్ అబౌట్ యూనిటీ. Because Jesus Christ died on the cross, He made you and the Father union. If He has not died, you and Father are very far. అర్థమైందా లేదు? అర్థమైందా మా తెలుగులో చెప్పాలా? యేసుక్రీస్తు మరణించారు కనుకనే, ఆయన మరణం ఏం చేసింది? మీ పాపంకి తీర్పు ఇచ్చింది కనుక. అదే అక్కడ రాశారు 1 కొరింథీయులు 10 అదే ఉంది, తీర్పు గురించి. డు నాట్ జడ్జ్ యువర్ సెల్ఫ్ ఫర్ విల్ బి జడ్జ్డ్ అని చెప్పిన వాడు. ఈ వర్డ్ ఏంటంటే దేవుడు మరణించారు కనుక, జాగ్రత్త, దేవుడు మరణించారు కనుక తండ్రికి మీకు ఉన్న దూరము వెళ్ళిపోయింది. ఎప్పుడు అందరూ అర్థమైందా ప్లీజ్? తండ్రికి మీకు ఎంత దూరం అయింది? పాపమే దూరం చేసింది. పాపంకి ఎప్పుడు శిక్షణ వేసిందో తీర్పు తీర్చబడింది కనుక, దేవుడు మరణించారు కనుక మన తండ్రి ఒకటే అయ్యడం. సో ఇట్స్ అ కమ్యూనియన్. వెన్ యూ డ్రింక్ ద బ్లడ్, ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ మిస్టరీ, బ్లడ్ ఈస్ అబౌట్ డెత్, లైఫ్ ఈస్ ఇన్ ద బ్లడ్. ఆ బ్లడ్ నీకోసం దేవుడు చిందించారు కనుక, ఆ బ్లడ్ తాకిన ప్రతి వ్యక్తి దేవుడు మరణించారని చెప్తున్నాడు కనుక, దేవుడు తండ్రి ప్లస్ మీరు ఏకమైపోయారు. దట్స్ వై యూ డ్రింక్ దిస్ బ్లడ్, యూ బికమ్ కమ్యూనియన్ విత్ గాడ్. డ్రింకింగ్ బ్లడ్ ఇస్ కాల్డ్ కమ్యూనియన్. అర్థమైంది కదా? ఈటింగ్ ద ఫ్లెష్ ఇస్ కాల్డ్ కమ్యూనియన్ కదా? దట్స్ వై ఈస్ గోయింగ్ టు ఇంటర్నల్ లైఫ్ కదా? వై? బికాస్ you are proclaiming the death of Christ through the blood. రక్తము నాకు అనుపుకు గొడవ, మళ్ళీ చెప్పు, నాకు అనుపు గొడవ. వాడు ₹1,00,000 ఇవ్వాలి, ₹1,00,000 నాకు అనుపు గొడవ. నేను మాట్లాడలేదు, సంవత్సరం దాకా నాకు ఇవ్వలేదు డబ్బులు. మాట్లాడలేదు. కానీ ఇప్పుడు రాజు వచ్చి నాకు ₹1,00,000 ఇచ్చిండు. ఆమె చెప్పండి త్వరగా, ఈ సర్వీస్ అయిన తర్వాత ఇస్తాడు. ఇచ్చిన వెంటనే అనుపు నేను కట్టుకుంటున్నా, ముద్దు పెట్టా లేదా? ఎందుకంటే డబ్బులు పే చేసేస్తారు కాబట్టి. నాకు అనుపు దూరం అయింది, తండ్రికి మీకు దూరం అయింది. కానీ ఆయన చనిపోయారు. పనిష్మెంట్ ఏంటంటే డబ్బు కట్టారు. కానీ పనిష్మెంట్ వచ్చే డెత్ అయితే యేసుక్రీస్తు మన కోసం మరణించాడు కాబట్టి తీర్పు వచ్చేసింది. తీర్పు ఇచ్చేస్తాం కాబట్టి నేను ఆయన ఫ్రెండ్స్ ఒకటైపోయినా కమ్యూనియన్. ఓన్లీ విత్ ద డెత్ వీఆర్ బికమింగ్ టుగెదర్. ఓన్లీ విత్ దిస్ మనీ ఐఎమ్ బికమింగ్ టు. ఈయన డబ్బు ఇవ్వలేకపోతే నాకు అనుపుకి ఇంకా ద్వేషం ఉంది. ఈయన డబ్బు ఇస్తే నేను ఇద్దరు ఫ్రెండ్స్, ఈయన మరణిస్తే మేమిద్దరు ఫ్రెండ్స్. అర్థమైందా లేదా? దట్స్ వై వెన్ ఎవర్ యూ డ్రింక్ దిస్ బ్లడ్ యూ ప్రొక్లైమ్ ద డెత్. దిస్ ఇస్ డెత్. నువ్వు రక్తం తాగినప్పుడల్లా నువ్వు చెప్పాలి, దేవుడు నా కోసం మరణించారని చెప్పాలి. బేసిక్గా ఇఫ్ యూ టెల్ దట్ వన్, దట్ మీన్స్ యూ ఆర్ బికమింగ్ కమ్యూనియన్ విత్ గాడ్. దట్ ఈస్ ద ఒరిజినల్ యూనియన్. ద వర్డ్ దట్ యూ స్పీక్ ఇస్ కాల్డ్ యూనియన్, నాట్ దిస్ బ్రెడ్ అండ్ వైన్. అర్థమైందా లేదా? బ్రెడ్ అండ్ వైన్ ఈజ్ ఓన్లీ ఎ సింబల్. చెప్పండి, ఈజ్ ఓన్లీ ఎ సింబల్. మరలా చెప్తాను, బ్రెడ్ అంటే యోహాను సువార్త 1:14 John 1:14. What it says? I am the word became flesh and dwelt among men. And the word became, anta cheppani, the word became, hello cheppani pa, the word became flesh and dwelt among men. Anta kada? Which is the word, which is flesh? Which is flesh? God's word. So what you have to live? How will you get eternal life? If you eat the word, you will have eternal life. Amen. The blood represents the death of Christ, or else the Holy Spirit. అర్థమైందా? The blood is the covenant. So Holy Spirit. So Holy Spirit నీ దగ్గర వచ్చినట్లయితే you are lifted up. మధ్యలో బ్లడ్ చంపేస్తుంది. You have to live. For that you have to eat the వాక్యం. ఓకే, వాక్యం తినాలి, తర్వాత పరిశుద్ధాత్మని పొందాలి. ఓకే, ఈ మధ్యలో దేవుడు మరణించింది నమ్మాలి, నీకోసం మరణించాలి. ఆమేన్. ఇప్పుడు ఓవర్ని చెప్పారు కదా,
జాన్ 6:54లో ఓవర్ చెప్పారు కదా. ఇది చెప్పిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఏమయ్యారని తెలుసా? ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. చెప్పండి, ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. 60 వచనం జాన్ 5. ఇది ఒకటే చూసేస్తే నేను క్లోజ్ చేసిన, జస్ట్ ఒకటే పాయింట్ ప్లీజ్. జాన్ 6:60లో ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, అందరు జాగ్రత్త ప్లీజ్, ఇంటికి వెళ్ళిన తర్వాత జాన్ 6 చదవండి. ఓకే, నేనేమంటున్నాను, మీరు యేసుక్రీస్తు మనకేమన్నారంటే, ఎవరైనా చెప్పండి, ఎవరైనా, అందరు గట్టిగా చెప్పండి, ఎవరైనా నా శరీరాన్ని తిన్నవాడు, నా రక్తాన్ని తాగినవాడు నిత్య జీవం ప్రవేశిస్తారు అని చెప్పారు. చెప్పిన వెంటనే అక్కడ ఉన్న వారిలో అనేకరు చెప్పని మెనీ ఆఫ్ therefore of his disciples when they heard they said this is not saying who can hear. వాళ్ళు ఏం చేశారంట? 61 వచనంలో 61 వచనం యేసు తన శిష్యులు దీని గూర్చి సనుగుకొనుచున్నారని తనకు తాను ఎరిగి వారితో ఇట్లనెను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందరు? ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము. చూడండి, ఆత్మ శరీరం అర్థమైందా కదా? ద బ్లడ్ అండ్ ద ఫ్లెష్, ఆత్మయే జీవింప చేస్తుంది. సో ద బ్లడ్ ఈస్ గివింగ్ లైఫ్ అండ్ ద ఫ్లెష్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది రెండే ఇంపార్టెంట్, అర్థం చేసుకుంటే దిస్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు గివ్ యూ లైఫ్. ఆమేన్. తర్వాత అనేకరు ఏమయ్యారు? ఇది విన్న వారు అందరూ ఆయన ఎక్కడ పోయారు? వెళ్ళిపోయారు. చెప్పండి, నోబడీ వాస్ దేర్. వెళ్ళిపోయారు, ఉన్నారు అక్కడ. 60 వచనం ఉంది. ఓకే, 66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అందరూ అనండి, అప్పటి నుండి ఎప్పటి నుండి? ఎప్పుడు నా శరీరం తాగండ్రా, నా రక్తం తాగండ్రా అని చెప్పిన వెంటనే శిష్యులందరూ ఏమయ్యారంట? అనేకులు ఆయన వెనక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. నోబడీ కేమ్ రిటర్న్డ్ బ్యాక్. అర్థమైందా లేదా? ఇప్పుడు శిష్యుల్ని చూసి అడిగాడు, మీరు కూడా వెళ్తున్నారా అన్నారు. 12 మంది మాత్రం మిగిలారు. ఎంతమందికి దేవుడు చెప్పారు? అందరికీ చెప్పారు. ఎవరికి చెప్పారు? అందరూ చూసి నా శరీరం తిన్న రక్తం తాగనన్నారు. ఎవరికి అర్థం కాలేదు, అందరూ వెళ్ళిపోయారు. తర్వాత కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని ఆ 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? ఎక్కడికి వెళ్తాం మేము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నీవే నిత్య జీవపు మాటలు. You have the words of eternal life. So what is the bread here? The word. అర్థమైందా? How we get eternal life? By reading the word, by chewing the word, by meditating the word, by doing the word. Then you have eternal life. When you are doing the word, వాక్యం ప్రకారం మీరు జీవిస్తే మీరు ఎక్కడ జీవిస్తున్నారు? నిత్య జీవంలో జీవిస్తున్నారు. అర్థమైందమ్మా? If you are living by the word, you are in eternal life. If you are not by living by the word, you are in eternal condemnation. ఆమేన్. మీకు అర్థమైందా లేదా? వర్డ్ అంటే ఏంటిది? రొట్టె అంటే ఏంటిది? వర్డ్. ఓకే, శరీరం అంటే ఏంటిది? దేవుని వాక్యం. అంతే. శరీరం, ఇప్పుడు ఈ శరీరం తింటే వస్తుందా? వాక్యం తింటే వస్తుందా? మీరు చెప్పండి, మీకే అర్థం చేసుకోండి. ఈ రొట్టె తినే వాళ్ళు మీరు బ్రతుకుతున్నారా? వాక్యం వల్ల బ్రతుకుతున్నారా? సో వాట్ ఈస్ దిస్ దెన్? ఇట్స్ ఓన్లీ సింపుల్. అర్థమైందా లేదా? మాదిరి నేర్పించడానికి. ఆమేన్. సో వీ డూ ఇట్ యాజ్ ఫుడ్, నాట్ దిస్ బ్రెడ్. భోజనం తినంటారా? వాక్యం తిన్నారు కదా. వాక్యము దేవుడు ప్రకటించిన తర్వాత నెక్స్ట్ ఏం చేశారు? కొండలు ప్రసంగం చేసిన తర్వాత దేవుడు ఏం చేశారు? ప్లీజ్ ఫాస్ట్గా డే వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా? ఇప్పుడు వాళ్ళందరికీ లేకపోతే పడిపోతారు అన్నారు. సో వాక్యం ఫస్ట్ వినాలి. ఎవ్రీ సర్వీస్ తర్వాత ఇంటికి వెళ్ళ మునుపు ప్రభు భోజనం పెట్టాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. భోజనం పెట్టి పంపించాలి. అంతే. ఈ భోజనం ఎట్లా పెట్టినప్పుడు ఎవడు యోగ్యని తెలిసిపోతుంది. ఎవడు ఫస్ట్ బ్రదర్ మీరు తినండి, బ్రదర్ మీరు తినండి, బ్రదర్ లేదా మీరు తినండి, మీరు తినండి, మీరు తినండి, మీరు తినండి, అట్లా ముద్దు పెట్టుకుని తింటే అయిపోతుంది. నిజంగా ప్రేమికుడు మీరు, అప్పుడు యోగ్యుడుగా ఉంటారు. హల్లెలూయా. ఈ గుడ్డు నాది, నా బిడ్డకి ఒకటి, ఇంకో 2 గుడ్డు ప్యాకెట్లు రాత్రి. మీరు యోగ్యుడు. పొద్దున టిఫిన్కి పొద్దున్న ఎవడరా లేసి కుకింగ్ చేస్తారు. తీసురా పక్కన పెట్టరా టిఫిన్ బాక్స్లో, వాడికి లేకపోయినా పర్లేదు. సార్ అయిపోయిందా? టిఫిన్ బాక్స్ బ్యాక్ అయిపోయిందా? లేదా? అయిపోయిందండి, త్వరగా ఎవడో ఒకటి తినేసారు. టిఫిన్ బాక్స్ పెట్టుకున్నాడు యోగ్యుడు కాదు. హల్లెలూయా. ఓకే, ప్రభు భోజనంలో తెలిసిపోతుంది. భోజనం ఉన్నప్పటికీ ఎవడ యోగ్యుడు
రెస్పెక్ట్ కావాలి, సెల్ఫ్ కంట్రోల్ కావాలి. నీకు ఆకలి వస్తుంది, బాత్రూమ్ అర్జెంటుగా వస్తుంది, కానీ పక్కన వాడికి వస్తే వాడికి వదిలేయాలి. ఆమేన్. అంతే, భోజనంలోనే తెలిసిపోతుంది. భోజనం చూడ వచ్చింది, భోజనం ఇది భోజనం ఎవరైనా చెప్తారా? మీరు చెప్పండి, ఇది భోజనమా? నేను ఇది భోజనం చెప్తే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు తినకూడదు, మళ్ళీ ఇంటికి రాత్రి మధ్యాహ్నం పూట తినకూడదు. లాస్ట్గా చెప్తాను, హూ ఎవర్ ఒరిజినల్ సత్యము బైబిల్ ఎలా ఉంది, సంగమ సత్యం ఎలా ఉంది చెప్పాలా? సేవకులు అందరూ ఏం చెప్పారంటే, తిన్నుకున్న వారు వచ్చినప్పటికీ వాళ్ళు ఏమన్నారు? సారీ సార్, హలో మీరు బాప్టిజం తీసుకున్నారా లేదా? సరే కొంచెం వెళ్ళండి సార్. మీరు ఆమె నో గెట్ అవుట్, యూ గో. ఏ ఉత్తగా క్యాథలిక్లో ఈసీ, క్యాథలిక్లో బాప్టిజం ఈసీ, ఆమె చెప్తే పెట్టేస్తారు ఫాదర్. ఆయనకేమో తెలుసు నేను బాప్టిజం తీసుకున్నా లేదని. మిగిలిన వాళ్ళ దగ్గరికి మీరు పాపం చేసినట్లు వెంటనే పాపం చేస్తుంటాడు ఒకడు పాపం చేస్తుంటాడు, వాడు కూడా ఏముందిలే తినేస్తాను తింటాడు. ఎన్ని కథలు ఉన్నాయి ఈ భోజనంలో తెలుసా? అందరూ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. నేను మీకు సత్యం చెప్తున్నాను, ఒరిజినల్గా ప్రభు భోజనం తినడానికి అందరూ పిలిచారు, అందరూ రండి అన్నాడు. కానీ అనేక మంది శిష్యులు వెళ్ళిపోయారు, భోజనం తిన్న కూడా వెళ్ళిపోయారు. సత్యం అర్థమైందా లేదా? ఒరిజినల్ సత్యం ఏంటిది? తినండి అన్నాడు, కానీ ఎవడో తినకుండా వెళ్ళిపోయాడు. మన సంఘంలో అందరు తినడానికి వస్తున్నారు, సేవకుడు నీకు పెట్టను పో అన్నాడు. ఎంత ఆపోజిట్, సత్యానికి ఆపోజిట్. You see, many of the disciples did not turn to Jesus. But the original thing is, many of the people coming here to church, but you are not giving bhojanam them. Yes, they are going out. You are telling, no, for you it's not given. Only for worthy people. Only for yogid people. Takkana ఒకటి తినడానికి వచ్చిండు. ఏయ్ తమ్ముడు, నువ్వు ఇంకా హిందూ కదా, నువ్వు నీ దేవుడు నమ్మలేదు కదా, పో అన్నాడు. ఇక్కడ పక్కన యోగిడికి మాత్రమే అన్నాడు చెప్పేసి నీకు పెట్టడానికి పోయాడు. మీరు తినడానికి సార్ వద్దు సార్, నేను యోగిడి కాదు సార్ అనాలి. మీరేమనాలి? మీరు అని అన్నారనుకో, ఇది యోగిడా? మీరు వాడిని తిట్టిండు, కళ్ళు ముందే తిట్టిండే, నీ కాదురా యోగి, నేను యోగిడి సార్ అయిపోయారు. మీరు అయోగ్యుడు. ఒరిజినల్ సత్యమే. హల్లెలూయా. బైబిల్కి మనం చేస్తానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంది. ఆమేన్. నేను ఏది చెప్పడానికి ముగించిన ఈరోజు అందరినీ నేను జ్ఞాపరుస్తున్నాను. యూ హ్యావ్ టు థింక్ డిఫరెంట్లీ. ఆమేన్. యూ హ్యావ్ టు డూ ఇట్ బై యువర్ సెల్ఫ్. నేను ఈజీగా ఈరోజు 17:11 చెప్పండి. 17:11 మీన్స్ యూనిటీ. 17:11 మీన్స్ కవనెంట్. ఫస్ట్ చెప్పండి, జెనిసిస్ 17:11 సేస్ కవనెంట్. అందరూ చెప్పండి, జెనిసిస్ 17:11 సేస్ కవనెంట్. ఎక్సోడస్ 17:11 సేస్ యూనిటీ. హలో, ఆరోన్ ఊరు 17:11 సేస్ వాట్ ఇట్ సేస్. ఫాస్ట్గా నేను చెప్తా, ఇంటికి వెళ్ళే లోపల అందరూ చెప్పాలి, అప్పటికే వాళ్ళకి బ్రహ్మభోజనం ఇవ్వబడుతుంది. జాగ్రత్త అనండి. 17:11 ఆఫ్ జెనిసిస్ సేస్ కవనెంట్. ఈ రోజు వచ్చి నీకు నాకు ఒక నిబంధన, యూనిటీ. ఓకేనా? 17:11 ఆఫ్ ఎక్సోడస్ సేస్ మోసెస్ అండ్ ఆరోన్ అండ్ ఊర్ లిఫ్టెడ్ అప్ ద హ్యాండ్స్ ఆఫ్ మోసెస్, దే ప్రివైల్డ్ అగైన్స్ట్ అమలకైట్స్. ఓకేనా? దట్ మీన్స్ విక్టరీ కమ్స్ బై యూనిటీ. చెప్పండి, విక్టరీ కమ్స్ బై యూనిటీ. క్లియరా లేదా? జస్ట్ బ్లడ్. చెప్పండి, బ్లడ్. Leviticus 17:11 says blood. The life of the flesh is in the blood. That means ఆ బ్లడ్ ద్వారా మనము దేవుడు తండ్రి ఏమవుతున్నాం? యూనిటీ అవుతున్నాం, ఏకమవుతున్నాం. యూనిటీ లేదా? నెక్స్ట్ నంబర్స్ 17:11 ఏముంది? నంబర్ 17:11 మోసెస్ ఏ విధంగా చేశారు? The Moses did as thus did Moses just as the Lord had commanded. దేవుడు ఏం చెప్పాడు అదే మోసెస్ చేసిండు. అయితే యూనిటీ. చెప్పండి, యూనిటీ. నేను ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ యూనిటీ నౌ. యూనిటీ కదా. మోసెస్ ఏ విధంగా చేస్తారు? నీ జీవించాలంటే ప్రభు చెప్పినట్టే చేశాడు. ఈ యూనిటీ కదా. తండ్రి ఏది చేయడో కుమారుడు చూస్తాడే, అది తప్ప కుమారుడు తానంతా తాను ఏం చేయడు. ఇద్దరు ఏకంగా ఉన్నారు కదా. మోసెస్ చేసిన చెప్పండి, ఇమిటేట్ కరెక్టా? ఇమిటేట్. అర్థమైతే లేదా? సేమ్ థింగ్. If I am doing one thing and my wife is doing it, we are both one. అర్థం కదా? నెక్స్ట్ లాస్ట్ Deuteronomy 17:11 what it says? You don't go to the right, not to the left. That means what? You exactly do the what God says. Amen. Unity. దన్నా లేదా? Matthew 17:11 what it says? ఫస్ట్ టైం లేదు మనకి. 17:11 what it says? Jesus
Jesus answered and said to them, Indeed Elijah is coming first. He will restore all things. What is restoration? Being united with God. Hallelujah. He will turn the heart of the father to the children. He will turn the heart of the children to the father. ఒక్కొక్క హృదయం ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ఏకంగా అయిపోతారు. యూనిటీ. హల్లెలూయా. అర్థమైందప్ప? ఇద్దరు ఒకటే అయిపోరు. యూనిటీ. 17:11. Luke 17:11 says what it says. So Luke 17:11. John 17:11. అక్కడ ఏముంది తెలుసా? దట్ 17:11 says verses says about the 10 lepers. అండ్ ఆ మిడ్స్ ఆఫ్ సమరయాకి వెళ్ళారు, గలీలీకి వెళ్ళారు. అక్కడ 10 లెపర్ ఉన్నారు, కానీ ఒక్కరు సమరయ మాత్రం తిరిగి వచ్చాడు. He only is called the person who gave thanks. Okay, what it says? అందరూ చెప్పండి. I am no longer in the world. These are in the world. And they come to you. Holy Father, keep through your name those whom you have given me. And they may be one as we are. Hallelujah. Hallelujah. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. What you are understanding or not? Unity. We are as we are. చెప్పండి. One as we are. What is the verse? 17:11. That is this day. ఈ దినము ఉన్న వాక్యం. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి కొట్టండి ఇప్పుడు దేవుడి కోసం. యు ఆర్ నాట్ గెట్టింగ్ ఫుల్లీ, బట్ ఎనీహౌ కొంతమందికి అది అర్థమవుతుంది, కొంతమంది అర్థమైంది. సుందర్ సిస్టర్కి అర్థమైంది. అరే అండర్స్టాండ్ సిస్టర్. 17:11 మీన్స్ వీఆర్ కాల్డ్ ఫర్ ద ఎండ్ టైమ్. చివరి దినంలో వచ్చినాం, ఒకటే రాత్రి. దట్స్ ద లాస్ట్ నైట్, లాస్ట్ దినం. చెప్పండి లాస్ట్ దినం. ప్రభు రాత్రి భోజనము ఎప్పుడది? లాస్ట్ సప్పర్. 17:11 మీన్స్ లాస్ట్ డేస్, లాస్ట్ అవర్. బాగుందా లేదా? ఇప్పుడు కూడా ప్రభు రాత్రి భోజనం చివరి భోజనం అన్నమాట. ప్రభు ఆ చివరి భోజనప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నారు? అందరూ చెప్పండి, అందరూ ఐక్యత కలిగి నేను తండ్రితో ఎలా ఉన్నానో మీరు కూడా నాతో పాటు అలా ఉండండి. నేను ఏం చేస్తానో మోసెస్ అలాగనే చేశారు, మీరు కూడా అదే చేయండి. నీకు నాకు ఒక నిబంధన ఉంది, అది రక్తం వలన వచ్చిన నిబంధన, దాన్ని పాటించండి. దయచేసి మీరు బలగిన ఎవరైనా ఉంటే, మీ నాయకుడు బలగిన ఉంటే అహరోను ఊరు చేపెట్టుకోండి, ఖచ్చితంగా శత్రు పైన మీకు విజయిస్తాను. దిస్ బ్లడ్ గివ్స్ యూ విక్టరీ. మీరు అహరోను ఊరు కలిస్తే విక్టరీ, టీమ్గా ఉంటే విక్టరీ, వన్నెస్గా ఉంటే విక్టరీ. హల్లెలూయా. చివరి సమయంలో అంతా పని చేయాలంటే ఒకటే మనసు కావాలి, లేకపోతే పనికిరాదు. నేను సత్యంగా చెప్తున్నాను, మీరు అందరూ నా కుటుంబంతో ఏక కుటుంబంగా ఉండాలి. వీ షుడ్ బి యాజ్ వన్ సింగిల్ ఫ్యామిలీ. నా కోరిక అది. మీరు అందరూ దూరం దూరంగా ఉన్నారనుకో నాకు అస్సలు పడదు. యూ హ్యావ్ టు టేక్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఫ్యామిలీ. ఆమేన్. సత్యం చెప్తున్నా, చివరి వరకు నేను కోరుకున్నది అది. ఇప్పుడు ఎందుకంటే దట్స్ హౌ వి కెన్ గో ఫార్, అదర్వైజ్ యూ కాన్ గో దట్ మచ్ ఫార్. యేసుక్రీస్తు 12 శిష్యుల్ని వాళ్ళ ఇంట్లో వదిలేయలేదు, తమ ఇంట్లో చేర్చుకున్నాడు. ఈ టుక్ అలాంగ్ విత్ దెమ్ వేర్ ఎవర్ ఈ వెంట్, దే ఫాలోడ్. అమ్మా, వాళ్ళ పిల్లలు చూసుకున్నారా లేదా నాకు తెలియదు కథలు, వాళ్ళ భార్య చూసుకున్నారా నాకు తెలియదు. పేదరు, సీమోన్, పేదరు, ఆండ్రూ వీళ్ళందరూ 12 వస్తున్నారు ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారా? చెప్పండి, ఎక్కడికి వెళ్ళారా? యేసుతోనే ఉన్నారు 3.5 సంవత్సరము. నిజంగా వాళ్ళ భార్య గురించి రాయపడలేదు, వాళ్ళ పిల్లల గురించి రాయపడలేదు. అందరూ పెళ్లి చేసుకున్న వాళ్ళే, అందరూ పెళ్లి చేసుకున్న 12 అపోస్తలులు పెళ్లి చేసుకున్నవాడు, కానీ భార్య గురించి అసలే రాయలేదు. పిల్లలు ఏమైనా అసలే రాయలేదు. 3.5 సంవత్సరాలు వీళ్ళు కొండలు, లోయలు, గలిలియలు, సమరయాలు. ఇప్పుడు చూస్తున్న 17:11లో మిడ్స్ ఆఫ్ సమరియా అండ్ గలిలీ. సమరయ ఎక్కడ ఉంది? మీ మధ్యలో ఉంది. గలిలీ ఎక్కడ ఉంది? టాప్లో ఉంది. అక్కడక్కడ తిరిగారంట, ఎక్కడ పడితే తిరిగిండు యేసుతో పాటు. మీరు కూడా అట్లా ఉండాలి. చివరి కాలంలో టైం లేదు మనకి, ఒకటే మనసు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ప్లీజ్, ఇది మీ మనసులో వచ్చినట్లయితే ఈరోజు వాక్యం కాదు, నిజంగా మనం అనుకున్నదంతా జరిగిపోతుంది. వీ కెన్ గో హయ్యర్ అండ్ హయ్యర్. ఆమేన్. ఇఫ్ యూఆర్ వన్. హల్లెలూయా. అందరికీ అన్నీ తెలియాలి. హల్లెలూయా. అందరి విషయాలు అన్నీ తెలుసుకోవాలి, ఎందుకంటే మనం ఫ్యామిలీగా ఉన్నాం. హల్లెలూయా. ఒక్కటిగా మనసుగా ఉండాలి, ఒకటిగా ఉండాలి. దేవుడు ఎట్లా ఉంటాడో అట్లా మీరు ఉండాలి. యాక్చువల్గా చెప్పిన ఇప్పుడు ఇది ఉందా కదా, నేను ముంచి తిన్నాను అన్నాను కదా, చివరిగా చెప్పేస్తా. ముంచి తింటున్నా కదా మీకు, నేను ముంచి తిన్నాను ఒక వారం నుంచి, ఒక నెల నుంచి. ఎందుకు తెలుసా? ఏం లేదు విట్రం, ఇది లేకుండా తిన్నాను ఇంకో టైం పడుతుంది నమ్మడానికి. అది రొట్టి మరి తింటుంటే నెక్స్ట్ వాక్యం చెప్పడానికి లేట్ అవుతుంది, చాలాసేపు పడుతుంది. ముంచి తిని చూస్తా టబక్కున పోయింది. ఇది బాగుందని అనుకున్నాను, కానీ ముంచినప్పటికెల్లా యూదా ఇస్కరియోతు గుర్తుకొస్తున్నాడు. నేను ముంచిన ప్రతిసారికి యూదా ఇస్కరియోతు గుర్తుకొస్తాడు. వాడే కదా ముంచుంటు, ఎవడో ముంచి ఇచ్చిండో వాడే దొంగ అంటే నేనే దొంగ. నాకు వాక్యం తెలుసు కానీ వాక్యం తిరుగుతూనే ఉంటుంది.
ఆల్ దిస్ మంత్ వన్ సిస్టర్ నోటీస్ ఐ గ్రేట్ఫుల్ టు గాడ్. ఎవరైనా నోటీస్ చేస్తారు చూస్తున్నా ముంచి. ఎప్పుడు నేను తిన్నాను కానీ ఈ మధ్యలో అది మంచిగా ఉంది. ముంచి తిని చూడండి ఎంత టేస్ట్ ఉంది తెలుసా బ్రెడ్. వెరీ టేస్టీ ఇట్ వాస్. ఇది బెటర్ కదా అని చెప్పి నేను సత్యం చెప్పాలి. సత్యం టు క్లోజ్. యూదా ఇస్కరియోతు దొంగడు, చెప్పండి. యూదా ఇస్కరియోతు, కానీ దేవుడు ఆయన కూడా రొట్టె ఇచ్చాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఆ మామూలుగా వ్యక్తి హిందూ వచ్చినప్పుడు ఇవ్వాలి. మీరు అటు బాప్టిజం ఉందా, యేసు నమ్మని కాదు చర్చకు వచ్చింది కాదరా. హల్లెలూయా. ప్రేమ చూపించాల. భోజనం రండి సార్ భోజనం తినండి పోండి అన్నమా మనం అందరూ భోజనం, ఇది భోజనంగా తించండి. భోజనం రండి సార్ కూర్చోండి సార్, మీరు మొదటిగా కూర్చోండి. ఫస్ట్ గెస్ట్కి పెట్టండి అని చెప్పాలా? గెస్ట్ కదా వాడు అన్నించుడు. వాడు ఫస్ట్ పెడితే అందరు కలిసి ఒకడు రైస్, ఒకటి సాంబారు, ఒకటి పప్పు, ఒకటి ఉప్పు పెట్టారనుకో, వాడు ప్రేమ తట్టుకోలేక ఎక్కడికి వచ్చినా నా ఇంట్లో నా భార్య కూడా పెట్టేది ఇట్లా, ఇది కాదురా కుటుంబం అని చెప్పేసి మన దగ్గర ఐక్యం అవడా. హల్లెలూయా. ప్రభు భోజనం అది. ప్రేమ మొదటిగా ఎవరికి అందించడం వాడు చూసి ఇవ్వాలన్నాడు దేవుడు. వాడికి ఫస్ట్ పెట్టి అంటే భోజనంగా తించండి. యూదా ఇస్కరియోతుకి దేవుడు ఇచ్చారు. మీరు ఎవరో చెప్పడానికి? యూదా ఇస్కరియోతు వాస్ విత్ జీసస్, ఈస్ గోయింగ్ టు కిల్ నెక్స్ట్ మినిట్. ఫర్ హిమ్ ద బ్రెడ్ అండ్ వైన్ వాస్ గివెన్. ఎవడు ఇది అర్థం చేసుకుంటాడు చెప్పండి? ఈ ప్రేమ ఎవరు అర్థం చేసుకుంటారు? మీరేమో అక్కడ రాయబడింది కదే యోగిడు అయోగిడు, మీకేదో యోగిడు అంటే తెలిసినట్టు. యు నో వాట్ ఈస్ వర్తీ ఆఫ్ గాడ్? వన్ హూ లీవ్స్ హిస్ ఫాదర్ అండ్ మదర్ అండ్ చిల్డ్రన్ and only think about Christ, he is a worthy man. It's written. Otherwise you are not worthy. If you are loving your father and mother, it's written in Matthew 10 chapter. If you are loving your father, your mother, your children more than me, you are not worthy of me. That is the original word of అయోగ్యుడు. నిజంగా అట్లా ఉన్నారా మీరు చర్చ్ అన్న మ్యాటర్ చెప్పినప్పటికీ నీ పిల్లలు స్కూల్ అంటారు మీరు. నో, యు ఆర్ అయోగ్యుడు. ప్రభుకి చర్చ్ టైంకి ఇంకొకరికి ఉన్నది. 2 ఆప్షన్లు ఉన్నాయి. 2 ఆప్షన్ ఎవరు సెలెక్ట్ చేస్తారు? మీరు దేన్ని సెలెక్ట్ చేస్తారు ఫస్ట్? దాన్ని బట్టే తెలుస్తుంది మీరు ఎవరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారని. మీ ఇంటి విషయంగా, చర్చ్ విషయంగా. 2 థింగ్స్ విల్ బి ప్యారలల్. ఇట్స్ టెస్టింగ్ ఫర్ యూ ఆల్ ఆఫ్ యూ. ప్రతిసారి టెస్ట్ జరుగుతూ ఉంటుంది. స్విగ్గీలో మీరు పని చేస్తున్నారా, ఎగ్జాక్ట్గా సండే రోజుకి మీకు ఐ పేమెంట్ వస్తుంది. దట్స్ ఎ టెస్టింగ్. అది తెలియకుండా అక్కడ పోయి ఈరోజు హైయెస్ట్ పేమెంట్ నేను అక్కడ పోతానంటే మీరు అయోగ్యుడు. మీకు ప్రభు భోజనం చివరికి ఇవ్వకూడదు. Always is test will be. No, don't give that importance to any father and mother. Then you become worthy of God. Then you are eligible to eat this bread. నా తండ్రి కాదు, నా తల్లి కాదు, ఇది దేవుడి సమయం. చెప్పండి, ఇది ప్రభు సమయం. నేను దేవుడితో ఉంటా అని మీరు పరిగెత్తుకుని వస్తే మీ పనిని పక్కన పెట్టి డాడీకి చెప్పండి. ఏముంది, ఇదే రోజు డాడీ చూస్తారా, రేపు చూడడా? సండే రోజు ఆరాధన ఉంటుంది, మీకు మండే రోజు పెట్టినా నేను? మండే రోజు పెట్టట్లే కదా, పెట్టట్లే కదమ్మా. మరి ఉన్న ఒక రోజుకి రావాలి కదా, ఏ పని అయినా సండే రోజు రావాలి కదా. దట్ ఈస్ కాల్డ్ వర్ది. ఎవరు సంఘంకి వచ్చారో వారందరికీ భోజనం ఇవ్వాలి. ద మినిట్ దట్ పర్సన్ కమ్ ఈస్ సిట్టింగ్ హియర్ ఆన్ హిందూ ఆర్ ముస్లిం అండ్ ఎనీబడి, యూ హ్యావ్ టు గివ్ దిస్ బ్రెడ్. ఇన్ కోర్ మినిస్ట్రీస్ దిస్ ఈస్ ద రూల్. ఆమేన్. ఎవరు ఆపకూడదు. యూదా ఇస్కరియోతుగా ఆపలేదు మన యేసు ప్రభు. మీరెవరు ఆపడానికి? మీరు ఇస్తారు, అందరు పోవాలి. వద్దు సార్ వద్దున పోవాలి వాళ్ళు. కానీ మన సంఘంలో పోస్టులు ఇవ్వడు. వాళ్ళు అడుగుతారో వీళ్ళు ఇవ్వడు. పిల్లలకి ఇవ్వాలి. ఆమేన్. పిల్లలకి ఇవ్వాలి. ఆమేన్. ప్రార్థన చేస్తామా? విల్ ప్రే. థ్యాంక్ యూ జీసస్. నేను చాలా చెప్పొచ్చు ఈ విషయంలో, బట్ త్రూ ద స్క్రిప్చర్ అబ్రాహాంకి దేవుడు ఇచ్చారు. అది నాకు అట్లీస్ట్ అతను గుర్తుపెట్టుకోండి. అబ్రాహాం వాస్ నాట్ బ్యాప్టైజ్డ్, నాట్ సర్కంసైజ్డ్ when he was eating bread and wine. It was not given on any conditions. Bread and wine is given. It was not given on any condition.